సో బ్యూటిఫుల్ శ్రేయా గారికి వెల్కమ్. వెల్కమ్ శ్రేయా గారు, వెల్కమ్. అండ్ సూపర్ యోధాగా మనందరినీ అలరించబోతున్నా మిరాయ్ అంటూ మనల్ని పలకరించబోతున్న హనుమాన్తో పాన్ ఇండియా స్టార్ గా మారిన తేజ సజ్జా గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. సో సూపర్ టాలెంటెడ్ తేజ సజ్జా గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. సెప్టెంబర్ 12న మిరాయిగా మారి మనందరినీ అంటే లైక్ అమేజింగ్ వరల్డ్లోకి సూపర్ టాలెంట్తో మనందరినీ తీసుకొని రాబోతున్న తేజ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. జాంబీరెడ్డి మీరు అందరూ చూశారు, ఆశీర్వదించారు. హనుమాన్గా తెలుగు ప్రేక్షకులే కాదు పాన్ ఇండియా లెవెల్లో తను పర్ఫామ్ చేసి హనుమాన్తో సూపర్ సక్సెస్ని తన లిస్ట్లో వేసుకోవడం జరిగింది. ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో మిరాయి అన్న చిత్రాన్ని సెప్టెంబర్ 12న మన అందరి ముందుకి తీసుకొని వస్తున్నారు ఈ టీమ్ అండ్ తేజ గారు. అండ్ ఎస్, ఆల్రెడీ టీజర్ చూసాము. దాని తర్వాత ఇప్పటి వరకు అదే పాటతో ఉంటున్నాము. వైబ్ ఉంది కదా. సో ఇలాంటి వైబ్తో సూపర్ వరల్డ్లోకి అడుగు పెట్టేస్తున్నాం మనం సెప్టెంబర్ 12th. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్ అండి, సో దట్ వీ కెన్ హ్యాపీలీ మనం మన ఈవెంట్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ పైగా నేను ఇప్పుడు ఇంకాసేపట్లో ట్రైలర్ చూడబోతున్నాం కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్, ఎందుకంటే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు స్క్రీన్ని చూసి. ఈ సైడ్ వాళ్ళు ఐ నో హౌస్ ఫుల్ అయింది ఇక్కడ. సెప్టెంబర్ 12th కూడా అదే జరగబోతుంది. బట్ ప్లీజ్ యా ఒకసారి ఓకే ప్లీజ్ అందరూ కూర్చోరా దయచేసి. సీట్స్ ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. ఐ నో ఇట్స్ హౌస్ఫుల్, ఇది ఒక మంచి సూచన సంకేతం అని చెప్పాలి. ఇలానే సెప్టెంబర్ 12 అన్ని థియేటర్లు, అన్ని హాల్స్, అన్ని స్క్రీన్స్ హౌస్ఫుల్ అయిపోతాయి గట్టిగా నమ్ముతున్నాము. అది తెలిసిందే, ఎందుకంటే ఇంకా కాసేపట్లో మనం ఇప్పుడు ట్రైలర్ని కూడా విట్నెస్ చేయబోతున్నాము. సో కట్అవుట్ని లాంచ్ చేసుకున్నాం, మామూలుగా కాదు. ఇలానే సూపర్ సక్సెస్ఫుల్గా మీరు ఆల్రెడీ ఎదిగారు, ఇంకా ఇంకా హైట్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము తేజ గారు. ఎస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్స్ ఇస్తూ, అంటే ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్, విజన్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ మంచి సినిమాల్ని మనందరికీ అందించాలని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ వైపు అడుగులు వేస్తూ పీపుల్ మీడియాని ఒక రేంజ్లో ఒక శిఖరం మీద నిలబెట్టిన ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారి అండ్ నిర్మాణంలో అఫ్ కోర్స్ ఈ ప్రాజెక్ట్లో కృతి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యి ఆవిడ కూడా ప్రొడ్యూసర్గా మారి, అఫ్ కోర్స్ సినిమాల పట్ల తనకి చాలా నాలెడ్జ్ ఉంది. ఇంతకుముందు మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి తను వర్క్ చేయడం జరిగింది. ఇందులో వచ్చిన ప్రాజెక్ట్స్కి ఫర్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా విశ్వప్రసాద్ గారు అండ్ కృతి ప్రసాద్ గారు నిర్మాణంలో మన కార్తీక్ ఘట్టంనేని అమేజింగ్ అండి. ఆయన విజన్ మామూలుగా ఉండదు. అఫ్ కోర్స్ ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకి సినిమాటోగ్రఫర్గా మనం చూసాము అండ్ డైరెక్టర్గా ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ హిట్ని ఆయన లిస్ట్లో వేసుకోబోతున్నారు కార్తీక్ గారు. అండ్ గౌరహరి గారు హనుమాన్ సంగీతాన్ని మనం చూసాము. మరొకసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది, సక్సెస్ రిపీట్ అవుతుందని అనమాట. వారి సంగీత సారథ్యంలో మీ అందరూ తనని చిన్నప్పటి నుంచి అభిమానిస్తూనే ఉన్నారు. మీ కళ్ళ ముందు పెద్దయి, మీ కళ్ళ ముందు ఇంత సూపర్ సక్సెస్ని సాధించి మంచి సినిమా మీకు ఇవ్వాలి అని ఆద్యంతం ఆశిస్తూ దానివైపే అడుగులు వేస్తూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ని చూస్ చేసుకుంటూ తన 1000% ఎఫర్ట్స్ని ఇస్తూ తేజ సజ్జా తనకంటూ ఒక స్థానాన్ని, సుస్థిర స్థానాన్ని సినిమాకి బలపరుచుకుంటూ మిరాయితో మనందరినీ పలకరించబోతున్నారు. అఫ్ కోర్స్ ఇందులో మంచు మనోజ్ గారు అండ్ ద బ్యూటిఫుల్ శ్రేయా గారు, జగపతి బాబు గారు, జయరామ్ గారు, ఇలా చాలా మంది యాక్టర్స్తో మిరాయి మనందరినీ పలకరించబోతుంది. ఇప్పుడు మరి ట్రైలర్ చూసేద్దామా? సో ఐ రిక్వెస్ట్ కృతి ప్రసాద్ గారు, ఆ ప్రొడ్యూసర్, బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్, సో వారు కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. మీరు
ఓకేనా? అందరి సమక్షంలో అందరూ కలిసి కృతి గారితో కలిసి ఒకసారి. కృతి గారు, మనం 5 నుంచి స్టార్ట్ చేద్దాం. హలో హలో యా, ఒక్క 2 మినిట్స్ ఆగుదామండి. ఎందుకంటే మనోజ్ గారు ఇంకా సేపట్లో వెన్యూలోకి అడుగు పెట్టబోతున్నారంట. యా, ఒక్క 2 నిమిషాల్లో మనం ట్రైలర్ని చూసేద్దాము. బట్ దానికంటే ముందు టీజర్ని చూశారు, ఇప్పటి వరకు వైబ్ ఉంది. స్టెప్ వేస్తూనే ఉన్నారు కదా. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా వైబ్ ఉంది, ఎందుకంటే ఆ పాటలో ఆ రేంజ్ వైబ్ ఉందన్నమాట. సో ఎస్, ఆ స్టెప్ని ఆయన వేసారు చూడండి. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసామో. ఆ పాటలో వైబ్ ఉంది. అండ్ తేజ సజ్జా గారు వేసిన ఆ స్టెప్లో గ్రేస్ ఉంది, మామూలుగా లేదు. అందుకనే ఎక్కడ చూసినా ఈ పాటే ఉందన్నమాట. అండ్ ఒక సూపర్ ఫెంటాస్టిక్ వరల్డ్లోకి మనం అడుగు పెట్టేస్తున్నాం. అఫ్ కోర్స్ అన్నీ రియలిస్టిక్. యప్, మరి ఇంకా వేసేద్దాం. ఆ ట్రైలర్ వేసేయమంటున్నారు, ట్రైలర్ చూసేద్దాం. దానికోసం నేను కృతి గారి దగ్గరికి ఆల్రెడీ మైక్ వెళ్ళిపోయింది. మనం ఒక పని చేద్దాం, 3, 2, 1 అనండి మీరు. ఆవిడ ట్రైలర్ ప్లే అంటారు, ట్రైలర్ లాంచ్ అవుతుంది. రెడీనా? 3, 2, 1. Launch trailer. Play the trailer on screen. నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీకు కాదయ్యా, అన్నీ అప్పే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డావు. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఆయుధం. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. అహం రణసిద్ధం. జైత్రయ. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయి. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. Wow. Once more. సో ఎస్, ఇప్పుడే మంచు మనోజ్ గారు వెన్యూలోకి అడుగుపెట్టారు. వారికి ఈ కార్యక్రమానికి, ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి సుస్వాగతం పలికేస్తున్నాము. ఎస్, వారు వచ్చిన తర్వాత ట్రైలర్ని మనం మరొకసారి చూద్దాము. అమేజింగ్.
ట్రైలర్ సూపర్ పవర్ఫుల్ ట్రైలర్, మామూలుగా లేదు. హరి గౌరవ్ గారు ఇచ్చిన ఆ మ్యూజిక్తో, ఆ స్కోర్తో వింటూ ఉంటే గూస్ బంప్స్ అని చెప్పాలి. సో ఎస్, మరి ఒక ఫెంటాస్టిక్ రోల్లో అద్భుతమైన పవర్తో కనిపించబోతున్నారు మంచు మనోజ్ గారు. సో మనోజ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. సో ఎన్నో పాత్రలు వారు చేశారు, బట్ ఇదొక అద్భుతమైన పాత్ర ఆయన కెరియర్లో అని కూడా చెప్పాలి. సో అంతే అద్భుతంగా దాన్ని మనందరి ముందుకి తీసుకొని వస్తున్నారు మనోజ్ గారు. మిరాయితో మనందరినీ పలకరించబోతున్న మనోజ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. వారు కూర్చున్న తర్వాత మనం ప్లే చేసేద్దాం. వారిని కూర్చొనివ్వండి, మీరందరూ జరగండి. ఇంకొకసారి మనం ట్రైలర్ చూసేద్దాము. ప్లే ద ట్రైలర్ వన్స్ అగైన్. అందరూ కూర్చోండి మా, ఇంకొకసారి ట్రైలర్ వస్తుంది. ఐ రిక్వెస్ట్ మీడియా వారందరూ కూర్చోవాలి ప్లీజ్. క్లియర్ ద స్క్రీన్, గివ్ అ స్పేస్ అండి ప్లీజ్, క్లియర్ ద వే. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. లైట్స్ ఆఫ్. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? నక్షత్రం నా ప్రస్తుతం ఊహాతీతం. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. అహం జనసిద్ధం. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. వావ్, అద్భుతం. నాకు తెలిసి ఇట్లాంటి వర్డ్స్ ఎన్ని ఉన్నా ఎన్ని చెప్పినా తక్కువ అనిపిస్తుంది. ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మన మీద, మన అందరి మీద. జస్ట్ విట్నెస్ చేసాం మనం మిరాయి ట్రైలర్ని.
ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయి అంటూ పవర్ఫుల్ డైలాగ్స్తో అండ్ సూపర్ ఫెంటాస్టిక్ విజువల్స్తో గూస్ బంప్స్ వచ్చే ట్యూన్స్తో అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మనందరినీ ఈ కథ పలకరించబోతుంది సెప్టెంబర్ 12వ తారీఖున. నిజంగా ఇదే మిరాయి, ఇది సృష్టించబోయే చరిత్ర ఎప్పటికీ ఉండిపోతుంది. ఇది చరిత్రలో సూపర్ సక్సెస్ఫుల్ చిత్రంగా మిగలబోతుంది అని అర్థమైంది. సో ఫ్యాంటసీ, అడ్వెంచర్ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది. ప్రాణం పోశారు, ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ అది మనకు అర్థమైపోతుంది. ఎన్నాళ్ల క్రితమో కన్న కళ కార్తీక్ గారిది. ఆ కళ వెండి తెర మీద సూపర్ సక్సెస్ఫుల్గా నెరవేరబోతుంది. మిరాయి అంటే ఒక వెపన్, ఇది కలెక్షన్స్ని కుమ్మేయబోతుందని అర్థమైపోతుంది అన్నమాట. సో మొత్తం అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ సెప్టెంబర్ 12వ తారీఖున ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది. ఈ ఫ్యాంటసీ వరల్డ్లోకి, ఈ అద్భుతమైన ప్రపంచంలోకి, మిరాయి వరల్డ్లోకి మీరందరూ అడుగుపెట్టడానికి రెడీగా ఉండండి. సేవ్ ద డేట్, సెప్టెంబర్ 12th. ఎస్, అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో, అమేజింగ్ విజువల్స్తో, సూపర్ మ్యూజిక్తో అండ్ ద గ్రేట్ యాక్టర్స్తో మిరాయి మనందరినీ పలకరించబోతుంది. ఐ థింక్ ఎలా ఉంది అని అడగాల, ఇది అద్భుతంగా ఉంది. ఒక పక్క ట్రైలర్ ప్లే అవుతూ ఉంటే హరి గౌరవ్ గారి స్కోర్ వింటున్నాం మనం, బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇంకో పక్క మీ స్కోర్ వింటున్నాం మేము. మీ ఆనందంలో, మీ విజిల్స్ మధ్య, మీ అరుపుల మధ్య, మీ కేరింతల మధ్య నేను వినడం జరిగింది, మనందరం విట్నెస్ చేయడం జరిగింది. అండ్ సూపర్ డైలాగ్స్ అని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు రీసెంట్ డేస్లో మనం ఆ డైలాగ్స్ని సెలబ్రేట్ చేసుకోవడం తక్కువైంది, కానీ ఈ చిత్రం వచ్చిన తర్వాత ప్రతి డైలాగ్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ అంతే చక్కగా చెప్పడం జరిగింది తేజ సజ్జా గారు అండ్ మనోజ్ గారు. అఫ్ కోర్స్ డైలాగ్ మాడ్యులేషన్ ఆయనకు చెప్పాలా చెప్పండి. సో చాలా అద్భుతమైన పవర్ఫుల్, పవర్ ప్యాక్డ్ రోల్లో ఆయన చూడబోతున్నాము. అండ్ అఫ్ కోర్స్ పవర్స్ ఆల్రెడీ హనుమాన్ చిత్రంతో వచ్చేసాయి ఆయనకి. సో మిరాయితో ఆ పవర్ మరింత పవర్ఫుల్గా మారబోతుంది అని అర్థమైపోయింది. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మరొక అద్భుతమైన, ఘనమైన విజయాన్ని మరొకసారి వారు లిస్ట్లో వేసుకోబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ మీ విజనరీకి హ్యాట్స్ ఆఫ్ విశ్వప్రసాద్ గారు. మీరు నమ్మారు, వారి కళని నెరవేర్చారు. కార్తిక్ గారికి మిరాయి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆయన తీసుకొస్తే ఇప్పుడు ఇంతమంది సెలబ్రేట్ చేసుకునేలా చేశారు. సో ఆ ప్రొడక్షన్ వాల్యూస్ని మనం చూడడానికి ఉండింది. రియల్ ప్లేసెస్కి వెళ్ళి షూట్ చేశారండి. అందరూ ఎంత కష్టపడ్డారంటే ఈ చిత్రం కోసం. ఆ కష్టం యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది అనేది సెప్టెంబర్ 12th మనందరికీ తెలియబోతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అమేజింగ్, ఒక ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్ హౌస్గా, సూపర్ బలంగా ఎదుగుతున్న ప్రొడక్షన్ హౌస్ అన్నమాట. బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ ఫిలిమ్స్ని మనందరి ముందుకు తీసుకొస్తున్నారు. అతి తొందరలో రాజా సాబ్ని కూడా మనం చూడబోతున్నాము. అండ్ సో అదే బ్యానర్లో సెప్టెంబర్ 12th మనందరినీ పలకరిస్తుంది ఈ చిత్రం. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన వారందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాం. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ఈ కళని ఇంత పెద్దదిగా చేసి ఇంత బాగా మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ కార్తిక్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. స్టెప్ వేస్తున్నారా? ఒకటి వేస్తే బాగుండేమో అనిపించింది. ఓకే, సో హనుమాన్లో ఆయన పవర్ఫుల్ ట్యూన్స్ విన్నాము. అండ్ ఇప్పుడు వైబ్ ఉంది బేబీ అంటూ పలకరించి చూసారు కదా, ఆ ట్రైలర్లో ఆ పవర్ని తీసుకొచ్చారు. గౌరవ హరి గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. గౌరవ హరి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మరి అంటే నాకు తన పర్ఫార్మెన్స్ అశోకవనంలో, అర్జున కళ్యాణంలో ఇప్పటికీ అలానే ఉండిపోయిందనమాట. రితిక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ దీంట్లో నాకు తెలిసి బ్యూటిఫుల్ యాక్టర్ అలా దారి చూపిస్తున్నారు అనమాట మీరా ఈ వైపుకి. ద బ్యూటిఫుల్ రితిక, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మై
సో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారిని వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ శశి గారు ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆవిడని ఎవరో స్టాచ్యూ అన్నట్టున్నారండి, లేకపోతే ఆవిడ అమృతం తాగొచ్చారో అర్థం కావట్లేదు. శ్రేయా గారు మాత్రం అలానే ఉన్నారు. బట్ ఇన్ని రోల్స్ ప్లే చేశారు శ్రేయా గారు. ఇది ఒక డిఫరెంట్ రోల్ అండ్ సూపర్ పవర్ఫుల్ రోల్లో ఆవిడ కనిపించబోతున్నారు మిరాయిలో. ఐ రిక్వెస్ట్ శ్రేయా గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ద బ్యూటిఫుల్ గార్జియస్ శ్రేయా గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ఈ చిత్రాన్ని, ఇంత భారీ చిత్రాన్ని, ఇంత అమేజింగ్ చిత్రాన్ని, ఇంత పవర్ ప్యాక్డ్ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని అండ్ వారి కుమార్తె కృతి ప్రసాద్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆయన మంచి పర్ఫార్మెన్స్తోనే కాదు, మంచితనంతో కూడా చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు, ప్రేమించే వ్యక్తుల్ని పొందారు. సో ఎస్, మంచు మనోజ్ గారిని అండ్ హనుమాన్తో పాన్ ఇండియా స్టార్గా మారిన తేజ సజ్జా గారిని, మిరాయిగా మనల్ని పలకరించబోతున్న తేజ సజ్జా గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఒకటి వన్ స్టెప్. ఓకే 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 ఓకే. సో సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక పిక్చర్, గ్రూప్ పిక్చర్ మీడియా కోసం. యా శ్రీ గారు ప్లీజ్ కమ్ దిస్ సైడ్. ఓకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపేసేయండి ఒక్క నిమిషం. అండ్ యా,
సో ఇంకొక మైక్ తీసుకోనండి సార్. ఛానల్స్ కోసం తేజ గారు, ఛానల్స్ కోసం మనోజ్ గారు, ఛానల్స్ కోసం ఒక్కసారి సేమ్ వాళ్ళు ఒక ప్యాన్ చేసుకుంటారు అంతే. ఓకే ఓకే అయితే చెప్పండి ఛానల్స్ డన్. ఓ థ్యాంక్ యూ. ఫస్ట్ నేను గౌరవ హరి గారినే మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ ఒక మాట, మీ పాట మామూలుగా లేదు, మీ నోట మాట కూడా వినాలనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సార్. యా హరి గారు చాలా తక్కువ మాట్లాడతారు, ఆయన ఏమన్నా మాట్లాడితే ట్యూనే వస్తుంది. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు విశ్వ సార్, డైరెక్టర్ కార్తిక్ సార్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా? అయ్యయ్యో మొత్తం వైబ్ ఉంటుందన్నమాట ఆయన మ్యూజిక్లో అంతే. అండ్ నా శశి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, ఇక్కడికి వచ్చినటువంటి ఏమైంది? ఏదో జరిగింది. ఓకే మీన్ వెల్ ఐ రిక్వెస్ట్ యంగ్ మనోజ్ గారి పాత్ర పోషించిన కార్తికేయ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సలార్లో మనం చూసాం తనని. కార్తికేయని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే అండి డన్. ప్లీజ్ అండి కెమెరాస్కి అడ్డు ఉండొద్దు. శశి గారు ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడే మీరందరూ చూసిన ట్రైలర్ సూపర్గా ఉంది. సో ఎక్స్ట్రాడినరీ సార్. సో ఖచ్చితంగా అదేందో మాకు తేజాకి ఫస్ట్ జాంబిరెడ్డి, మేము రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ సార్, తర్వాత హనుమాన్ వచ్చినప్పుడు నైజాం డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు మిరాయ్, ఖచ్చితంగా ఇప్పుడు నైజాం ఓ చిత్తూరు జిల్లా సీడెడ్ కూడా చేస్తున్నాం సార్. సో తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఖచ్చితంగా ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ప్రతి కంటెంట్, అది సాంగ్ కానివ్వండి, లేకపోతే టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, లేకపోతే తేజ సజ్జా గారి ఇచ్చిన ఆ ట్రైనింగ్ ఎపిసోడ్ కానివ్వండి, ప్రతిదీ సూపర్గా ఉంది. తప్పకుండా సార్, వీఆర్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్. September 12th ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఇది థియేటర్స్లోనే వాచ్ చేసే సినిమా. తప్పకుండా అందరిని అలరిస్తుందని నమ్ముతూ ఈ అవకాశం మాకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి, కృతి ప్రసాద్ గారికి ఈ అవకాశం మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వటం మాకు చాలా గర్వంగా ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయ అని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. కార్తికేయ ఇస్ బ్రిలియంట్ పర్ఫార్మర్ తను. హాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా ఇంకా దద్దరెళ్ళిపోయిద్దండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీంట్లో మహావీర్ లామా మనోజ్ అన్న చిన్నప్పుడు చేశాను. సో క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఎక్కువ రివీల్ చేయకూడదండి. నాకు ఛాన్స్ ఇచ్చిన కార్తిక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ తేజ అన్న, మీరు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మా లాంటి వాళ్ళకి. అండ్ ఆల్సో మనోజ్ అన్న అండ్ శ్రేయా మ్యామ్తో నా సెకండ్ ఫిలిం అండి ఇది. మ్యూజిక్ స్కూల్లో ఒక హిందీ ఫిలిం చేశాను అండ్ ఇది సెకండ్ ఫిలిం. అండ్ అక్క, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అంటే మనం కలిసి వర్క్ చేయలేదు, బట్ సెట్లో మీరు ఉండేవాళ్ళు. అండ్ సార్ మీ మ్యూజిక్ ఎరగొట్టేస్తున్నారు అసలు, గూస్ బంప్స్. అండ్ యా, September 15th వస్తుందండి. సారీ మై బ్యాడ్, సారీ అండి. 12th September 12th వస్తుందండి సినిమా థియేటర్స్లోకి. సల్లార్ డైరెక్ట్ అడుగుతున్నారు అంటే ఇది మిరాయి కదన్నా. సరే ఓకే. నీకోసం ఎరైనా అవుతా,
సొరైనా అవుతా నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 12th రిలీజ్ అవుతుందండి సినిమా. అందరు థియేటర్కి వచ్చి ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నా బ్యూటిఫుల్ రితికాకి చేద్దాం మైక్. రితిక. Hello everyone, namaskaram. Thank you all for coming here and thank you for such a lovely response to our trailer. And మేము చాలా కష్టం పడి ఈ సినిమా చేసాము. ప్రతి ఒక్కరం చాలా హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసాము. సో ఐ ట్రూలీ బిలీవ్ యూ గోయింగ్ టు హ్యావ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సినిమా విత్ మిరాయ్. So, and thank you for all the media coming and supporting us here today. And so, September 12th, andaru ravali, pillalu, peddalu, andaru theaters lo koldam. Thank you, namaskaram. మీరు తెలుగు మాట్లాడగానే వాళ్ళకి వైపు వచ్చింది. సో థ్యాంక్ యూ రితిక, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కృతి ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. కృతి, నవ్ యువర్ టర్న్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. Andarki namaskaram. Thank you so much for the media and fans for all coming here today. Everyone put their blood, sweat and tears into this project and we're so happy to bringing it to the theaters. So please go watch it on September 12th. Thank you. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ ప్రొడ్యూసర్ గారు. ఓకే, సో నా టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత. అందరికి నమస్కారం అండి. సో అంటే నేను ప్రీవియస్ ఈవెంట్లో కూడా చెప్పినాను, లాస్ట్ ఇయర్ వీ డిసప్పాయింటెడ్ బట్ ఈ ఇయర్ వీఆర్ కమింగ్ విత్ అ బ్యాంగ్. సో డెఫినెట్గా ఇది తెలుగు నుంచి అనదర్ పాన్ ఇండియా మూవీ విచ్ విల్ మేక్ ఆల్ ఆఫ్ అస్ వెరీ ప్రౌడ్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరు తక్కువ మాట్లాడతారండి, సినిమానే మాట్లాడుతుంది అనమాట. సో థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ శ్రియా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఈ రోల్ కోసం కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ ఎ పవర్ఫుల్ మూవీ, బ్యూటిఫుల్ మూవీ. మీ అందరిలో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ ద 12th. Everybody is looking amazing. All the stunts are amazing. You guys, you haven't broken a bone doing this, which is great because it looks very hard, all the stunts. So please come, watch the movie, support us and give us some love. Thank you. థ్యాంక్ యూ శ్రేయ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా అనుకున్నారా కొంతమంది. సో మరి మిరాయితో ఇంత బిగ్గెస్ట్ మూవీతో మన ముందుకు వస్తున్న డైరెక్టర్, సో వెరీ టాలెంటెడ్ సినిమాటోగ్రఫర్ అయిన, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ని మిరాయితో అందుకోబోతున్న డైరెక్టర్ కార్తీక్ ఘటంనేని ఐ రిక్వెస్ట్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అలవాటు లేని పని నాకు మాట్లాడడం, బట్ మ్యాక్సిమం ట్రైలర్లో కన్వే చేసాం. ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ బ్రహ్మాండ్ అన్నాం. సో నా లైఫ్లో కూడా అదే జరిగింది ఈ సినిమాకి. సో యూనివర్స్ అంతా సపోర్ట్ చేసి చేసిన సినిమాలాగా వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ విశ్వ సార్ ఫర్ బీయింగ్ ఆల్ ద వే, అండ్ థ్యాంక్ యూ తేజు ఫర్ ద ఫుల్ కమిట్మెంట్ అన్న, ఫర్ బీయింగ్ ద బ్లాక్ సోర్డ్, అండ్ ఫర్ ఆల్ ద యాక్టర్స్ ఫర్ ఆల్ ద కమిట్మెంట్, అండ్ ఫర్ ఆల్ మై టీమ్. ఇక్కడే సగం మంది ఉన్నారు, సగం మంది లేరు, బట్ దిస్ వాజ్ అ వెరీ సిన్సియర్ అటెంప్ట్ టు గో షూట్ ఇన్ రియల్ ప్లేసెస్. మ్యాక్సిమం ట్రై చేసాం రియలిస్టిక్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఐ హోప్ యుల్ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, వెయిటింగ్ September 12th కోసం మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ పవర్ఫుల్ డైలాగ్స్, పవర్ఫుల్ యాక్షన్, అండ్ ఆయన పవర్తో మరింత ఒక రేంజ్లో నిలిపిన 1 సెకండ్ ఏదో చెప్తున్నారు. అసోసియేట్ ప్రొడ్యూసర్ గౌతమ్ రెడ్డి గారిని ఒక్కసారి వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. గౌతమ్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్
మిమ్మల్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. ఎక్కడ ఆగామో అక్కడ నుంచి మొదలు పెడదాం. మరి మరింత పవర్ని ఆయన రోల్తో మనందరికీ అందించబోతున్న మంచు మనోజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. Okay. Thank you. తమ్ముళ్ళు, I love you too. Thank you, I love you all. నేను చాలా మాట్లాడేదానికి వచ్చాను తమ్ముళ్ళు, మొత్తం పోయేలాగుంది చిప్పులో నుంచి. మిరాయ్ ఎలా అనిపించింది మీకు? అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడానంటే అది ఓవర్ నైట్ జరిగిన కష్టం కాదు, ఇది 3 సంవత్సరాల కృషి. మిరాయ్ వెనకాల ఎన్నో కళ్ళు, ఎన్నో ఆశలు ఎంతో పెట్టుకొని ఈ జర్నీ స్టార్ట్ చేసాం. 3 సంవత్సరాల క్రితం అదిగో గౌతమ్ గారు ఒక సినిమా ఉందని మన తేజ గారు యాక్చువల్లీ చెప్పాలంటే తేజ గారితో స్టార్ట్ చేయాలి. మధ్యలో నేను కొంచెం డిజైనింగ్, ఖాళీగా ఉన్నప్పుడు డిజైనింగ్, పిల్లల కోసం గేమ్ డిజైనింగ్ అది మొదలుపెట్టాను, ఇంకా చెప్పలేదు. సో ఆ 3 years బ్యాక్ నేను గేమిట్రానిక్స్ అని రజత్ ఓజా గారి స్టూడియోలో కూర్చొని ఒక పిల్లలకి గేమ్స్ బిల్డ్ చేస్తున్నాం, హౌ టు బిల్డ్ ఎడ్యుకేషన్ గేమ్స్ అని చేస్తూ ఉంటే తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న కలవాలి ఎక్కడున్నారు? తమ్ముడు ఇక్కడున్నాను రా అని చెప్తే ఇద్దరు వచ్చారు. వచ్చి కలిసి ఒక సినిమా అనుకుంటున్నాం అన్న, నాకు చెప్పేస్తాను ఫస్ట్, కార్తిక్ గారు మేము అనుకున్నాం ఇది, ఆయన సరే నన్ను మాట్లాడమన్నారని చెప్పి హీ కేమ్. వచ్చి మేము అలాగా నిలబడి ఉన్నప్పుడు ఈ జస్ట్ ఒక లైన్లో చెప్పి ఇదన్నా సెటప్, యూ హ్యావ్ టు బీ ఆర్ బ్లాక్ స్వాడ్ అన్నాడు. ఆ బ్లాక్ స్వాడ్ ఈరోజు మహావీర్ లామ 2.0 లాగా వచ్చేసాడు అక్కడికి. సో థ్యాంక్ యూ తమ్ముడు, ఒక మంచి స్క్రిప్ట్ని వెతుక్కుంటూ నేను దానికి బాగుంటానని మీరు కార్తిక్ గారు అనుకొని వచ్చినందుకు ఐ లవ్ యూ. తేజ గురించి అంటే ఇంకోటి చెప్పాలి, హనుమాన్ లాంటి ఒక నేషనల్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఒక వెంటనే సినిమాలు సైన్ చేద్దాం, ఇమీడియట్గా వెళ్ళిపోదాం, 4 డబ్బులు వెనకాలేసేసుకుందాం అనే మైండ్ సెట్లో ఎవరైనా ఉంటారు, అంటే తప్పులేదు. ఎంతో కష్టపడి వచ్చాడు, సొంతంగా వచ్చాడు. అలాంటిది ఈరోజు 3 years ఆగి హనుమాన్ హిట్ తర్వాత ఒక హీరో, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఒక 3 years వేరే సినిమా చేయకుండా ఆగారంటే దట్ షోస్ ద డెడికేషన్ ఆఫ్ తేజ సజ్జా గారు. అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఇట్. మాటలు కాదండి, ఎన్నో టెంప్టేషన్ వస్తాయి, ఎన్నో మంచి కథలు వస్తాయి, ఇంకా ఒక మించి ఒక కథ వస్తూ ఉంటుంది. బట్ అవన్నీ దాటుకొని ఈరోజు ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్, యూ హ్యావ్ అ లాంగ్ వే తమ్ముడు. జీవితంలో ఇంకా ఎంతో పెద్ద హైట్స్ వెళ్తావు, అందరిని కలుపుకొని జీవితంలో ఒక నంబర్ 1 స్థానానికి వెళ్తామని దేవుడిని కోరుకుంటున్నా. లవ్ యూ. చిత్తూరు గురించి ఎత్తకో. కార్తిక్ గారు గురించి చెప్పాలంటే ఈజ్ బికమ్ ఎన్ ఎమోషన్ నాకు. ఆయన టాలెంట్ ముందు ఎవరైనా చిన్నపోతారు, ఎస్పెషల్లీ నాకు సినిమా గురించి కొంచెం తెలుసు అనుకున్నాను, ఆయన కలిసాక తెలిసింది నాకు సినిమా గురించి ఏమీ తెలియదని. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయి నేర్చుకుంటున్నాను. దట్స్ హౌ బ్రిలియంట్, దట్స్ హౌ టాలెంటెడ్ ఈజ్. ఆయన దాదాపు 6-7 years బ్యాక్ రాసుకున్న కథ ఇది. రాసుకుంటూ చాలా రీసెర్చ్ చేసి అశోకుడు 9 పుస్తకాల గురించి చెప్పాలి, కమ్యూనికేట్ చేయాలి, మన హిస్టరీని ఎలాగైనా తీసుకెళ్ళాలి ముందుకి. హౌ కెన్ వీ టేక్ అవర్ ఇండియన్ హిస్టరీ అబౌట్ అశోక్ అండ్ 9 books ఈజ్ ఆ డైరెక్టర్స్ విజన్ అండి. అండ్ టుడే హీ క్రాఫ్టెడ్ ఇట్ సో వెల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ, అంత ఈజీగా అనుకుంది వచ్చేలేదు. అండ్ ఫస్ట్లో గౌతమ్ గారు అలాగే అందరూ కాన్సెప్టలైజ్ చేసినప్పుడు ముందుకి తీసుకెళ్ళాం. అండ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి అలా పెద్దగా వెళ్తూ ఉంది.
అండ్ ఒకసారి ఆ క్వాలిటీ చూసిన వెంటనే ఫస్ట్ ఒక షెడ్యూల్ వెళ్ళి క్వాలిటీ తీసుకుని వచ్చారనమాట నేపాల్కి వెళ్ళి. సరే చెప్పారు అందరూ హాలీవుడ్ స్టైల్లో సినిమా తీస్తాము, ఇంటర్నేషనల్ స్టైల్లో తీస్తాము సినిమా అని అందరికి ఆశ ఉంటుంది, అందరూ చేసాం, మేము కూడా అందరూ కృషి చేశారు మన ఇండస్ట్రీ నుంచి. కానీ ఇట్స్ ఎ ట్రూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టాండర్డ్స్ అని కార్తిక్ గారు ఆయనే డిఓపిగా ఉండి ఆయనే డైరెక్షన్ చేసుకుంటూ చేయడం మాటలు కాదండి. హ్యాట్స్ ఆఫ్ కార్తిక్ గారు, రియలీ వయసు వచ్చిన వారైనా శిరస్సు వంచి దండం పెడుతున్నాను. యువర్ ఆసమ్. అండ్ ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. ఆయన ఎన్నో ఆటుపోట్లు దాటుకొని ఈరోజు ఇక్కడ ఉన్నారు. అండ్ ఈరోజు ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది ఆయన ఎక్కువ మాట్లాడరు, సో అందుకే ఆయన పనితనంలో చూపించేశారు. థ్యాంక్ యూ కార్తిక్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను మాట్లాడేది ఫినిష్ చేశారు, డైలాగ్ ఒక్క ముక్క కూడా రాదు సార్. అలాగే విశ్వప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. విశ్వప్రసాద్ గారు ఎక్కడ ఆయన ఎప్పటి నుంచో తెలుసు నాకు. వాళ్ళ పాపకి కీర్తి ప్రసాద్, షీఈ్ వెరీ క్లోజ్ లైక్ మై సిస్టర్. అండ్ ఈరోజు నా చెల్లెలు ఈరోజు ఇంత పెద్ద ప్రొడక్షన్కి ప్రొడ్యూసర్ అయిందంటే ఐఎమ్ సో హ్యాపీ. అబ్బా, ఐఎమ్ సో హ్యాపీ యూర్ కమింగ్ విత్ దిస్ ఫిలిం అండ్ యూ హ్యావ్ అ లాంగ్ జర్నీ. ఆల్ ద వెరీ బెస్ట్. విశ్వ గారి గురించి చెప్పాలంటే అండి, ఈజ్ అ వెరీ బిగ్ ఆంటర్ప్రెన్యూర్ ఫ్రమ్ యూఎస్. అక్కడ వెల్ సెటిల్డ్. అక్కడ మన తెలుగు వాళ్ళకి ఎంతో 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 హెల్ప్ చేశారు. అక్కడ మన ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఎవరైనా మన కోసం ఒకరు ఉన్నారంటే టీజీ విశ్వప్రసాద్ గారు అని అందరూ మాట్లాడుకునేవాళ్ళు. కానీ అక్కడ అంత లగ్జరీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ వదులుకొని ఒక తెలుగు సినిమా అనే ఒక ప్యాషను, చిన్నప్పటి నుంచి ఉన్న ఒక సినిమా పిచ్చితో, ప్యాషన్తో ఆయన అవన్నీ వదులుకొని ఈరోజు ఒక పక్క ఆంటర్ప్రెన్యూర్షిప్ చేస్తూ, ఒక పక్క బిజినెస్ చేస్తూ, ఒక పక్క సినిమా క్రియేటివ్గా ఆలోచిస్తూ, ఒక పక్క సీజీ ఆఫీసులు ఓపెన్ చేసుకుంటూ, అండ్ త్వరలో ఆయన ఒక ఎలక్ట్రిక్ కంపెనీ కూడా ఓపెన్ చేస్తున్నారు, వెహికల్ కంపెనీ. ఎవరు చేయగలుగుతారండి ఎన్ని పనులు ఒకరు? మనం ఒక పని హ్యాండిల్ చేసే లోపలే స్ట్రెస్ అంటాం మనం. జీరో సపోర్ట్తో వచ్చాడండి ఇండస్ట్రీకి ఆయన. ఈరోజు కింగ్ ఆఫ్ కంటెంట్ అయి కూర్చొని ఉన్నాడు మన విశ్వప్రసాద్ గారు. 100 సినిమాలు తీయాలని ఒక శ్రీకారం చుట్టుకొని, చిన్న లేదు పెద్ద లేదు అందరికీ సమాన న్యాయం అనుకుంటూ రాజాసాబ్కి ఏం చేస్తున్నారో మా మిరాయికి కూడా అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ఇలాంటి ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు చూడలేదండి, ఇంక ముందు చూడబోను కూడా. అంటే కొంచెం బాగా మొండి అయితేనే అలా ఉండగలుగుతారండి. ఈయన మహా మొండి, అది 100% గ్యారెంటీ చెప్పగలుగుతాను. ఇండస్ట్రీలో నిలదొక్కుని బ్రతకడం ఈజీ కాదు. అలాంటిది ఇన్ని సీరియల్స్, ఇన్ని మూవీస్, చిన్న లేకుండా పెద్ద లేకుండా అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారంటే సార్ మీ గుండె బ్రతకాలి సార్ 100 సంవత్సరాలు. ఇండస్ట్రీలో తిమింగిలాలు ఉంటారు తెలిసిందే. ఈయన రివర్స్ అటాక్లో వెళ్ళిపోయి ఎస్ నేనున్నాను అనుకునే సినిమా ముందు వచ్చేందుకు కాంప్రమైజ్ అవునన్నారు. ఇంత మిరాయి సినిమా హనుమాన్ అంత పెద్ద హిట్ అవ్వక ముందే తేజ నమ్మి, కార్తిక్ గారు నమ్మి, నన్ను నమ్మి ఇంత గొప్ప సినిమా తీసుకొని ఇంత పెద్దగా 3 years ఆగి, మామూలుగా ప్రొడ్యూసర్ స్టార్ట్ చేస్తే 6 నెలల్లో టక సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలండి. ఎందుకంటే మేము ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా అలాగే చేస్తాం. ఇంత ఆగి చేయాలంటే ఇంట్రెస్ట్ బర్డన్స్, రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో ఇన్ని టెన్షన్స్ దాటుకొని ఒక సినిమా రిలీజ్ చేయాలి. ఈ 3 yearsలో ఎన్ని మారినా కానీ విశ్వ గారి ప్రేమ సినిమా మీద మాత్రం మారలేదండి. అది 100% నేను కల్లారా చూశాను. ఈరోజు మేమందరూ ఒక పాన్ ఇండియా, పాన్ ఇంటర్నేషనల్ ఫిలింకి నిలబడి నేను ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే అది రియల్లీ కార్తిక్ గారికి, విశ్వప్రసాద్ గారికి క్రెడిట్ గోస్ అండి. స్పెషలీ నా తమ్ముడు తేజకు కూడా. శ్రేయ గారు మై ఫేవరెట్. ఎప్పటి నుంచో కలిసి పనిచేద్దాం అనుకున్నాము. కనీసం ఈ సినిమాకి ఇలా కుదిరింది. అండ్ సినిమాలో జరిగిన సంఘటనలకి బ్లాక్ స్పాట్గా సారీ చెప్తున్నాను, ఓకేనా? అండ్ అలాగే మన హీరోయిన్ ఎరగదీయేశారు. ఆల్ ద వెరీ బెస్ట్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన ఎక్కువ మాట్లాడరు కానీ మ్యూజిక్ ఎరగదీయేశారు. సార్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ తమ్ముడు థ్యాంక్ యూ. నేను డైరెక్టర్ గారిని ఒకటే అడిగాను, ఇట్రా నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు, ఇతను ముక్కు షార్ప్గా ఉంది, నా ముక్కు ఇలా సొట్ట ముక్కు ఉంది, ఎలాగా డైరెక్టర్ గారు అన్నాను. లేదు అమ్మగారు, మీరు ప్రాసెస్ గొడవల్లో ఎవడో మీ ముక్కు మీద కొట్టి చప్పడైపోయింది, ఆన్ టీనేజ్లో అది సెకండ్ పార్ట్లో చూపిస్తా అన్నారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో ఎనీవేస్ ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సినిమా గొప్ప విజయం అందించాలి.
బ్లాక్ స్పాట్ క్యారెక్టరు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. నా లైఫ్లో ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఆ దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతిరోజు లేచినప్పుడు ఇంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చినందుకు, ఇంత ఒక పవర్ఫుల్ రోల్ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్. మిరాయ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఇది 100 సంవత్సరాలు మళ్ళీ ఆడాలని, సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను. మీ ఆశీస్సులు, మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉండాలి. ఐ లవ్ యూ. డైలాగ్ చెప్పాల్సిందే మనోజ్ గారు, మీరు వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా. డైలాగ్ వస్తుంది డైలాగ్ వస్తుంది. ఓకే, నా గతం నక్షత్రం, తర్వాత నా ప్రస్తుతం ఊహాతీతం. లామా, మహాబీర్ లామా ఈ భూమి మీద చేయబోయే సంతకం. త్వరలో ఈ బ్లాక్ స్పాట్ థియేటర్లో కలుస్తారు. ఐ లవ్ యూ ఆల్. ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే వంశీశేఖర్ గారు, మీరు నాకు ఎప్పుడు నా బ్రదర్స్ లాగా ఎప్పుడు నా వెన్నంటున్నారు. మామూలుగా పిఆర్ లోకల్లో పెయిడ్ పిఆర్ ఇవన్నీ తెలుసుంటుందండి, ఇట్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట. అలాంటి నా ఒకటి విషయంలో ఇప్పటివరకు నాకు ₹1 కానీ ఏది కానీ తీసుకోకుండా, అన్న నువ్వు నిలబడిన లైఫ్లో నిలబడినప్పుడు మేము చూసుకుంటాం అని ₹1 తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలు నాతో పాటు వంశీశేఖర్ వెన్నంటే ఉన్నారంటే ఎన్ని జన్మలెత్తిన రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ వంశీ, ఐ లవ్ యూ. అలాగే ముఖ్యంగా మా మేనేజర్ అమరు, నాకు తేజాకి ఇద్దరికి ఒకే మేనేజరు. సో ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ బ్రతికైపోయింది అతనిది. సో థ్యాంక్ యూ అమర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఆనర్ వర్కింగ్ విత్ యూ ఫర్ దిస్ ఫిలిం. అండ్ అలాగే ఒక సినిమాని ఒక తెలుగులో రిలీజ్ చేయడమే ఇంత కష్టం అనుకుంటే, ఒక కన్నడలో ఓమ్లే ఫిలిమ్స్ కానీ, ఒక ధర్మ ప్రొడక్షన్స్ కానీ, కరణ్ జోహర్ గారిని, వీ బీన్ సీయింగ్ కరణ్ జోహర్ సార్ సిన్స్ వీ వర్ కిడ్స్. అండ్ the different kind of films he made, it's not a joke, and I'm so happy Mirai is in his hands in Bollywood. Sir, it's an honor. Thank you so much for picking a film up. And ప్రతి రాష్ట్రం నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి పెద్ద బ్యానర్లు వచ్చాయంటే అది కేవలం విశ్వరావు ప్రసాద్ గారు అది పుల్ ఆఫ్ చేయగలిగారు. అగైన్ థ్యాంక్ యూ సార్. I wish you all the very best. Over to my తమ్ముడు తేజ సజా, the super hero. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లవ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రోల్, లైక్ మిరాయిలో సెలబ్రేట్ చేసుకోవడానికి. డెస్టినీ చిన్నప్పుడే తనని సినిమా వైపులకి అడుగులేసేలా చేసింది, అప్పుడే సక్సెస్లు అందుకునేలా చేసింది. దాని తర్వాత సినిమానే ప్రేమిస్తూ, సినిమా కోసమే జీవిస్తూ, సినిమాల్ని ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు మీకు అందించాలి అని చూస్ చేసుకుంటూ తను పెద్దగా ఎదిగారు, హనుమాన్తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. సో ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయి అంటూ September 12th మన అందరినీ పలకరించబోతున్న తేజ సజ్జా విల్ స్పీక్ నౌ. ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన మీడియా వారందరికీ, మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన సినిమా అభిమానులందరికీ, ఏదైనా కొంచెం ఆలస్యం అయి ఉంటే క్షమించండి. వాళ్ళ వానలు అయ్యి పడుతున్నాయి, గణేష్ ఫెస్టివల్ కూడా నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఆలస్యం ఉండొచ్చు, క్షమించాలి. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్టు, మీరందరూ వెనకాల నుంచి మంచి సినిమాని ఆదరిస్తారు కాబట్టే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సర్ప్రైజ్ చేసినందుకు మరి ఎవరు, శ్రేయస్సీన్ గారు ప్లానింగే లేకపోతే మా విశ్వప్రసాద్ గారు నన్ను కట్అవుట్ అది సర్ప్రైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలాంటి మనం అభిమానించే స్టార్ హీరోలకి చూస్తూ ఉంటాము, అలాంటిది జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇందాక నుంచి ఊరినే అంటే అక్కడ స్పేస్ లేకపోయినా కూడా తీసుకుని పాన్ ఇండియా హీరో అంటున్నారు. అవి ఏమి లేవండి. నేను పనిచేస్తుంది మన తెలుగు ఆడియన్స్ కోసం, మీ మెప్పు పొందడం కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం.
ఆ సినిమా ఒకవేళ వేరే భాషల్లో రిలవెంట్ అయితే వాళ్ళు కూడా ఆదరిస్తే అంతకంటే ఆనందమైన విషయం ఇంకోటి ఏమీ లేదు. బట్ నేను పనిచేస్తుంది మాత్రం నాకు ఎల్లప్పుడూ గుర్తుండేది మాత్రం కథ వినేటప్పుడు కానీ పని చేస్తున్నప్పుడు కానీ దానికి లాస్ట్ మినిట్ డెలివరీ అయ్యేంత వరకు నాకు అనిపించేది మీరే, మీ ప్రేమే. మీ దగ్గరే నేను ప్రెస్ మీట్లు చేసుకుంటా, మీ ముందే నేను సినిమా రిలీజులు చేసుకుంటా, మీ ముందే పుట్టా, మీ ముందే పెరిగా, ఇక్కడే ఉంటా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇప్పుడు మిరాయ్ గురించి. మిరాయ్ ఒక 1.5-2 years తాలూకా జర్నీ అండి మా లైఫ్లో. నేను హనుమాన్ రిలీజ్ కంటే ఒక 6 months ముందే ఈ సినిమా కమిట్ అవ్వటం జరిగింది. హనుమాన్ రిలీజ్ తర్వాత నేను కమిట్ అవ్వాలన్నా కూడా ఇదే సినిమా చేసేవాడిని, ఇలాగే చేసేవాడిని, ఇదే డైరెక్టర్తో ఉండేది, ఇదే ప్రొడక్షన్లో ఉండేది. ఇంతకంటే బెటర్ సినిమా నాకు దొరికేది కాదు. ఇవాళ నేను చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగిన విషయం ఒకటి ఏంటంటే, నేను ఈ సినిమా కోసం నా 110% పెట్టాను. నేను అందులో ఎలాంటి ఒళ్ళు దాచుకోవటం కానీ, లేకపోతే సగం సగం పనులు చేయటం కానీ, అంతా బాగుంది కదా, అన్నీ సౌకర్యంగా ఉన్నాయి కదా అని ఆగటం కానీ జరగలేదండి. ఐ హ్యావ్ పుట్ మై 100% ఎఫర్ట్ ఇన్ టు ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ అ టీమ్ లైక్ దిస్. ఐఎమ్ సో ప్రౌడ్. కార్తిక్ గారు కానీ, హరి గౌరా గారు కానీ, విశ్వప్రసాద్ గారు కానీ, మొత్తం నేను మాట్లాడిన టెక్నికల్ టీం గురించి, ఆర్టిస్టుల గురించి తర్వాత సపరేట్గా చెప్తాను. మా టీం అంతా అంటే యూజువల్గా ఎవరైనా కూడా సినిమా చేస్తున్నప్పుడు అందులో ఉన్న సాంకేతిక నిపుణులు వాళ్ళు వేరే సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. తద్వారా టైం కొంచెం తక్కువ రావటం, లేకపోతే వాళ్ళకి ఏదో ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉండటం, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉండటం, ఏదో ఒక దానివల్ల కమిట్మెంట్ కొంచెం తక్కువ కనిపిస్తుంటుందండి. కానీ ఈ సినిమాకి మనస్ఫూర్తిగా చెప్పగలను, సక్సెస్ అనేది దైవాధీనం, మీరందరూ ఇవ్వాల్సింది. అది నా చేతిలో లేదు. కానీ నేను మా టీం 100% ఎఫర్ట్ పెట్టాము. అదే మీకు కనిపిస్తుంది ట్రైలర్లో కానీ, టీజర్లో కానీ, రేపొద్దున సినిమాలో కానీ. కార్తిక్ గారు ఒక సుప్రీంలీ టాలెంటెడ్ డిఓపిగా మీ అందరికీ తెలుసు. కానీ ఒక గొప్ప స్టోరీ టెల్లర్గా నాకు తెలుసు. ఆయన డిఓపి మాత్రమే కాదండి, ఆయన డిఓపిగా చేసిన సినిమాలో కూడా ఆ కథని ఎలా చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, అందులోని మ్యాజిక్ని బయటికి ఎలా తీసుకురావాలి అని ఆయన డిఓపిగా చేసిన ప్రతి సినిమాలో ఆయన వంతు కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంటుంది. అది ఆయనతో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. ఐఎమ్ సో హ్యాపీ టు డూ దిస్ ఫిలిం విత్ కార్తిక్ సార్ అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇది ట్రైలర్ లాంచ్ కాబట్టి కొంచెం తక్కువలో ముగించేస్తాను. అండ్ హరి గారితో నాకు ఇది 2వ సినిమా. నేను హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఎక్కడో చెప్పాను, ఇంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ నా మీద పడుతూ ఉంటే అంటే ఇది అందరికీ కుదరని ఒక సంఘటన. నాకు ఇలాంటి మ్యూజిక్ ఇచ్చారు హరి గారు, మళ్ళీ కుదురుద్దో లేదో అని నేను అన్నాను, ఎక్కడ ఉంటుంది ఆ బిట్. బట్ నేను ఇవాళ చెప్తున్నాను, అలాంటి మ్యూజిక్ మళ్ళీ హరి గారు చేశారు. మీ అందరికీ ఈ మధ్య అంటున్నారు కదా యంగ్ ఆడియన్స్ అందరూ ఎలివేషను, గూస్ బంప్స్ అని, అలాంటివి దండుగా ఉన్నాయి. మామూలుగా ఉండదు థియేటర్లో. ఒక్కొక్కరికి మీ గూస్ బంప్స్ నాకు గ్యారంటీ. మనోజ్ గారు స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి హరి గౌరా డ్యూటీ చేశాడండి, మామూలుగా ఉండదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ హరి సార్ హ్యాస్ డెలివర్డ్. అఫ్ కోర్స్ నాకు కూడా చాలా బాగా చేశాడు, బట్ ఐ లైక్ దట్ అలాట్. సో దట్స్ అబౌట్ హరి గారు. మా ప్రొడ్యూసర్ విశ్వ గారు, అందరూ చెప్పారు, బట్ నా మాటకి ఏంటంటే, నా అంత ప్యాషనేట్ అంటే యూజువల్గా మనం జర్నీలో వెళ్ళే కొద్దీ కొంతమందికి సినిమా తీయటం వ్యాపారం అవ్వచ్చు, కొంతమందికి వ్యాపకం అవ్వచ్చు. విశ్వ గారికి ఇది ప్యాషన్ అండి. ఆయనకున్న, మనోజ్ గారు ఆల్రెడీ చెప్పినట్టు, ఆయనకున్న బిజినెస్లో సినిమా మీద వచ్చే లాభం కానీ, దాని మీద వచ్చే ఇది కానీ ఆయనకి పెద్ద లూక్రేటివ్ కాదు ఒకవేళ ఫినాన్షియల్గా ఆలోచిస్తే. బట్ విశ్వ గారు దానికోసం పెట్టే టైం కానీ, ఎఫర్ట్ కానీ చాలా ఎక్కువ. మేము ఎంత కమిటెడ్గా ఈ సినిమాతో ఉన్నామో, మా అందరికి ఒకటే సినిమా ఉంది, నా చేతిలో ఇది ఒక్కటే సినిమా ఉంది, కార్తిక్ గారి చేతిలో ఇది ఒక్కటే సినిమా ఉంది, హరి గారి చేతిలో ఇది ఒక్కటే సినిమా ఉంది. మేము అందరం ఫుల్ కమిట్మెంట్తో ఉన్నాం. అంతకంతా కమిట్మెంట్తో ఒక పక్కన రాజాసాబు, గూఢాచారి 2 తెలుసు కదా, ఇలాంటి సినిమాలు అన్నీ పెట్టుకుని కూడా అంత కమిట్మెంట్ చూపించారు. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ ఫర్ దిస్ అండ్ హోపింగ్ టు కొలాబరేట్ విత్ విశ్వ సార్ మోర్ అండ్ మోర్. మా హీరోయిన్ రితిక ఈ సినిమాని నమ్ముకుని ఈ సినిమాతోనే ట్రావెల్ అవుతూ ఒక 2 years నుంచి, ఆర్డర్ అటు ఇటు అయిపోతుంది, ఏదో ఆర్గానిక్గా మాట్లాడుతున్నాను, బట్ అన్ని కవర్ చేస్తా.
ఈ సినిమాని నమ్ముకుని ఒక 2 years చాలా ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడి తను నేర్చుకుని మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు ఇచ్చి కొండలెక్కి గుట్టలెక్కి ఎక్కడెక్కడో వేరే వేరే కంట్రీల్లో దూరంగా ట్రావెల్ చేసి తను చేసింది మామూలుగా ఒక ఆడపిల్లకి చాలా కష్టమైన విషయం ఇది. నేను కార్తిక్ గారు అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోగలం, కానీ తనకు అలా కాదు. అయినప్పటికీ ఏ ఒక్కరోజు నాకు కానీ కార్తిక్ గారు కానీ మా చెవు దగ్గరికి రితిక వల్ల ఏదో అడిగిందనో ఏదో చెప్పిందనో అలాంటి మాట మేము ఎప్పుడు వినలేదు. థ్యాంక్ యూ రితిక, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. తర్వాత ట్రాన్స్లేషన్ తర్వాత చేసుకో యూట్యూబ్కి ఎక్కిన తర్వాత. ఇందాక తెలుగులో మాట్లాడిందండి, నాకు అర్థం కాలేదు. ఇదంతా షూటింగ్లో మాట్లాడితే బాగానే ఉండేది కదా, షూటింగ్లో మాట్లాడరు. ఇప్పుడు అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫంక్షన్కి వచ్చేప్పుడు మాట్లాడతారు. ఎనీవే, శ్రియా మ్యామ్ తో చిన్నప్పుడు నేను సినిమాలు చేశాను. బాలు చేశాను, ఛత్రపతిలో కాంబినేషన్ లేదు కానీ చేశాను, ట్యాగూర్లో కాంబినేషన్ చేశాను. సో అంటే కేవలం మేము చెప్పిన కథ పట్ల ఆవిడికి నచ్చి మాత్రమే ఆవిడ వచ్చి చేశారండి. లేకపోతే శ్రియా మ్యామ్ ఉన్న బిజీకి, శ్రియా మ్యామ్కి ఉన్న పెద్ద పెద్ద సినిమాలకి, ఆవిడ ఇప్పుడు అసలుకే బాలీవుడ్, శ్రియా మ్యామ్కి అవసరమేం లేదు. జస్ట్ బికాజ్ ఆవిడకి కథ నచ్చి, క్యారెక్టర్ నచ్చి, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంత బాగా చేద్దాం అనుకుంటున్నారు కుర్రాళ్ళని, ఆవిడ కూడా వచ్చి చేశారండి. శ్రియా మ్యామ్ కూడా రితిక గురించి చెప్పినట్టే నేను మాతో పాటు నేపాల్కి తిరగడం జరిగింది, హిమాలయాస్ మౌంటైన్స్కి తిరగడం జరిగింది, ఇంకెక్కడైనా తీసుకెళ్ళారా, బాంబేకి తిరగడం జరిగింది. సో చాలా కష్టపడి చేశారండి శ్రియా గారు కూడా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇంత ఎఫర్ట్ పెట్టినందువల్లే ఈ సినిమాలో ఉన్న అందరూ ఆర్టిస్టులు ఇంత ఎఫర్ట్ పెట్టి అక్కడ వరకు వచ్చి అలా చేసినందువల్లే అంత రియలిస్టిక్గా కనిపిస్తుందండి సినిమా ఇవాళ. అండ్ నౌ మనోజ్ సార్ నాకు ఇందాక అన్నీ చెప్పేసినట్టు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మనోజ్ సార్ సినిమాలు చూస్తూ ఉండేవాడిని. అది అందులోని మ్యూజిక్ కానీ, అందులోని ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఒక చిన్న ఎడ్జ్ ఉంటుంది, మామూలు సినిమాల కంటే సపరేట్గా ఉంటుంది. మా కుర్రాళ్ళందరికీ మనోజ్ సార్ సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం. అలాంటి మనోజ్ సార్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం, ఆయన సినిమా చేయడానికి ఒప్పుకోవటం చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఆయనకున్న ట్రాక్లో ఈ సినిమా కేవలం ఈ బ్లాక్ స్వార్డ్ పాత్ర అద్భుతంగా ఉంది. కార్తిక్ ఎక్స్ట్రాడినరీగా డెలివర్ చేయగలరు, కార్తిక్ గారు చాలా స్టైలిష్గా చూపించగలరు. వీళ్ళందరూ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టి ఒక మ్యాజిక్ చేస్తారు అని నమ్మి మాతో వచ్చి ట్రావెల్ అయ్యారండి. దానికి చాలా చాలా థ్యాంక్ యూ మనోజ్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ అస్. జగ్గు సార్, జగపతి బాబు సార్తో నేను పెద్దయ్యాక ఇదే ఫస్ట్ టైం చేయటము. జగపతి బాబు సార్ ఇవాళ ఇక్కడ రాలేదు, బట్ థ్యాంక్ యూ జేబీ సార్ ఇది చేసినందుకు. అండ్ కార్తికేయ ఇక్కడ ఉన్నాడు. కార్తికేయ ఇస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. నేను చైల్డ్ యాక్టర్ అనాలా ఏం యాక్టర్ అనాలో నాకు తెలియదు, నా హైట్ ఉన్నావు. బట్ ఎనీవే, నువ్వు కూడా ఫ్యూచర్లో పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. అండ్ మా గౌతమ్ ఇన్సెప్షన్ నుంచి నాతో ఈ సినిమా మీద ట్రావెల్ అయ్యాడు. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ విత్ అస్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ జర్నీ విత్ అస్. అండ్ మా చివరిగా కానీ అత్యంత ముఖ్యమైన వ్యక్తి మా మైత్రి శశి గారు. శశి గారికి నేను కలిసి వచ్చానో, శశి గారు నాకు కలిసి వచ్చారో తెలీదు. ఈసారి మళ్ళీ శశి గారు ఈ సినిమా కోసం ముందుకు వచ్చి బ్రహ్మాండంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, లాస్ట్ మినిట్లో మ్యాజిక్ చేస్తారు, హడావిడి చేస్తారు, ఏదైనా చేస్తారు. బట్ ఫైనల్గా సినిమాను మాత్రం చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తారు. శశి గారికి థ్యాంక్స్ అలాట్. అండ్ జస్ట్ శ్రీకర్ ప్రసాద్ గారు, మా ఎడిటర్ శ్రీకర్ గారు, అంత గొప్ప వ్యక్తి మా సినిమాని ఎడిట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అలాట్ శ్రీకర్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్. మిగతాది ఇంకేమైనా ఉంటే, ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. మిగతాదంతా మరిన్ని వేరే ఈవెంట్లు ఉంటాయి, అందులో మాట్లాడుకుందాం. ఏం వేయాలి, మిగతా ఏమి నేను బోర్ కొట్టించాను. ఒకటే చెప్పగలను, అంటే ఈ సినిమాలో అశోకుడు, పుస్తకాలు, దాన్ని తీసుకోవటము, దాన్ని ఆపడానికి హీరో చేసే అడ్వెంచర్, ఇదంతా ఉన్నప్పటికీ బోలెడు కథ ఉందండి ఈ సినిమాలో, బోలెడు కథ. అదంతా ఉన్నప్పటికీ కోర్ లెవెల్లో ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, దానికోసం ఏం చేశాడనే ఒక ఎమోషనల్ కోర్ కూడా ఈ సినిమాలో ఉంది. దట్ ఈస్ వాట్ యూ కెన్ రూట్ ఫర్. నేను మీకు చెప్పినట్టు సెప్టెంబర్ 12వ తారీఖు చాలా క్లీన్ ఫిల్మ్ తీసుకొస్తున్నాం. మీ పిల్లలు, ఫ్యామిలీలు అందరూ కలిసి చూడదగ్గ ఒక చిత్రం. అందరూ ఫ్యామిలీస్ మొత్తం థియేటర్కి రావచ్చు. దయచేసి ట్రైలర్ చూడండి, మీకు నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పండి.
మీకు ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్ అన్నీ కలగలిపిన ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా సెప్టెంబర్ 12th రాబోతుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తేజ గారు. డైలాగ్ చెప్పాలి అని అంటున్నారు తేజ గారు, ఖచ్చితంగా మీరు నా చెప్తున్నారు. ఏంటి స్టెప్ వద్దులే బ్రదర్, డైలాగే బెటరు. స్టెప్ మనకేం రాదు బ్రదర్, ఏదో మేనేజ్ చేసే అంతే, అక్కడ వదిలేసేయండి. డైలాగ్ అయితే ఓకే. నాకు ఎందుకో నేను సినిమాలో చెప్పిన డైలాగ్ కూడా నిన్న ఎవరో ఏదో ఇంటర్వ్యూ చేస్తుంటే అంటే నాకు అనిపించింది, కరెక్టే కదా ఇది, కొంచెం నా లైఫ్కి కొంచెం కనెక్ట్ అయ్యేలాగా ఉందేంటి డైలాగ్ అనిపించింది. నా పర్సనల్ లైఫ్కి కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంది అనిపించింది ఇందాక ట్రైలర్లో మీరు చూసిన డైలాగు. నేను ఏమనుకోవద్దే, సారీ 3-4 భాషలు చెప్తున్నా కదా, మర్చిపోయాను. ఓకే, తప్పు చెప్తే నన్ను క్షమించండి. ఆయన కూడా ఒక 4 భాషలు పనిచేస్తూ నన్ను ఎప్పుడూ చూడని మనుషులు నన్ను నమ్మారు, నాతో లేని నా తల్లి నన్ను నమ్మింది, ఇక నేను నమ్మటమే మిగిలింది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అంటే యాక్చువల్లీ పెద్ద సినిమాకి అన్ని పెద్దగానే జరుగుతాయని పెద్ద కట్అవుట్ కూడా చూసాం మేము. అండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాం, ఇదే ఫస్ట్ టైం చూడడం నేనైతే ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ని. అంటే చాలా ఈవెంట్స్లో ఇంత పెద్దగా జరిగిందనమాట ఇది. ఈ పెద్ద బ్యాక్గ్రౌండ్లో ఒకటి మేము కోరుకుంటున్నాం, అంటే మీ ఇద్దరు అది ఒకసారి రీక్రియేట్ చేస్తే బాగుంటుంది అని మాకు అనిపించగానే వచ్చేసింది. యా, ముఖ్యంగా సారీ, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇలాగ మా ఫంక్షన్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినందుకు ప్రతి ఒక్క ఫ్యాన్కి, వెల్ విషర్కి థ్యాంక్ యూ. మీ అభిమానం కనిపిస్తుంది దారి పొడిగిన. లవ్ యూ, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. నాకు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఇంత అభిమానం చూపిస్తున్నారంటే రియలీ ఐఎమ్ హ్యాపీ. అలాగే శ్రేయస్ మీడియా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ఫర్ సపోర్టింగ్ మీ ఆల్వేస్. లవ్ యూ ఆల్ అండి. వర్షాలు పడుతున్నాయి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి రీక్రియేట్ చేద్దామా మరి ఇక్కడ? అమ్మో, అది చాలా బరువుగా ఉంది తెలుసా ప్రాప్. యా, సో మరి ఆ పోస్టర్ని రీక్రియేట్ చేయబోతున్నాం ఈ వేదిక మీద ఇప్పుడు. మనోజ్ గారు, తేజ సజ్జా గారు, అమ్మో అది చేస్తే చాలండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. బిఫోర్ దట్ యాక్చువల్లీ ఒక ఫోటో కోసం విశ్వప్రసాద్ గారు ఇంకొంతమంది వేదిక మీద పిల్లలు. సో లాస్ట్ ఇయర్ 23లో మేము చేసిన 2 సినిమాల్లో దిస్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అండి VFX గురించి. సో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక హైదరాబాద్లో ఒక స్టూడియో హాలీవుడ్ క్వాలిటీ VFX చేయాలని we worked hard and you can clearly see in the movie. So I want to recognize the VFX team అండి ఇక్కడ. సో సూర్య, రామ్జీ, హాసన్. సో మీరు ఐ కెన్ ఛాలెంజ్ యూ, మీరు ఈ సినిమాని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేసినా అంటే యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఓకే, వస్తున్నారా మీరు VFX టీం వాళ్ళు ఒక ఫోటో కోసం? ఓకే, సో ఓకే, వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ తేజ సజ్జా గారిని, మంచు మనోజ్ గారిని, సూర్య గారు, రామ్జీ గారు ప్లీజ్ వారికి కొంచెం వే ఇవ్వండి, కొంచెం దారి ఇవ్వండి. ఒక ఫోటో ఇది అయిపోగానే మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. బికాజ్ ఎంత బాగా కనిపిస్తుంది ఈ సినిమా, దానికి కారణం వీళ్ళు అనమాట. సో ఎస్, ఒక ఫోటో కోసం ప్లీజ్ ఎవ్రీబడి, ఒక పిక్చర్ కోసం. మనోజ్ గారు, తేజ గారు, సూర్య గారు ప్లీజ్ ఒక ఫోటో కోసం, ఒక్క ఫోటో. గౌతమ్ గారు ప్లీజ్ జాయిన్, శశి గారు ప్లీజ్ జాయిన్.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రిక్వెస్ట్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. ఫర్ దట్ విశ్వప్రసాద్ గారిని, కృతి ప్రసాద్ గారిని, శ్రేయ గారిని, మనోజ్ గారిని అండ్ తేజ సజ్జ గారిని, కార్తీక్ గారిని స్టే బ్యాక్ అండి, వారిని మాత్రం వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మీరందరూ ప్లీజ్ కూర్చోండి, ఎందుకంటే మనకి మీడియాతో Q&A సెషన్ ఉంది. ఓకే, అటువైపు కూడా ప్లీజ్ అండి దయచేసి, ఎందుకంటే క్వశ్చన్స్ అడిగే వారికి కనిపించరు వేదిక మీద ఉన్న వాళ్ళు. ప్లీజ్ మీరందరూ కూడా క్లియర్ చేయరా అక్కడ. సెప్టెంబర్ 12th మిరాయి సూపర్ యోధ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. టీజర్ని సెలబ్రేట్ చేసుకున్నాము, వైబ్ ఉందిని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాము, ఇప్పుడు ట్రైలర్ని ఇవాల్టి నుంచి సెలబ్రేట్ చేసుకుందాము. మరి సేవ్ ద డేట్, ఆ రోజు సినిమా థియేటర్లో వెండి తెర మీద ఈ వరల్డ్ని సెలబ్రేట్ చేసుకుందాం, మిరాయిని సెలబ్రేట్ చేసుకుందాం. హరిగౌర గారు ప్లీజ్ స్టే బ్యాక్ అండి. ఇంకొక చైర్, మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారిని కూడా Q&Aలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. తేజ గారు కార్తీక్ గారు, డైరెక్టర్ కార్తీక్ గారిని, యా ఓకే. హరిగౌర గారు ప్లీజ్. శ్రేయ గారు, యా పర్లేదు, యూ కమ్. ఓకే డన్. శశి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విల్ స్టార్ట్ అవర్ Q&A సెషన్ అండి. హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్, సో పాస్ ద మైక్స్. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఈ Q&A సెషన్ కొంచెం స్మూత్గా సింపుల్గా జరిగిపోవాలి. హలో 1 2 3 1 2 3 ఆర్ యూ ఏబుల్ టు లిసన్? Yes sir. 3 2 1 yes. Yes, thank you. And we are very happy as media for the celebrations that went on here, just for the trailer release. You know, ఈ ట్రైలర్ రిలీజ్కే ఇంత వ్యవహారం నడిస్తే అసలు సినిమా సక్సెస్ అయ్యాక ఎలా ఉంటుందని జస్ట్ ఐఎమ్ విజువలైజింగ్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఈచ్ అండ్ ఎవరీ మెంబర్ ఆఫ్ ది టీమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ స్టార్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు. అసలు మీకున్న గట్స్ మీదే నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను సార్. యూ హ్యాడ్ ఏ స్పేట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్, అన్ని చాలా కోట్ల మీద నడిచింది అదంతా కూడా. బట్ స్టిల్ యు ఆర్ అగైన్ రెడీ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్. ఇప్పుడు ప్రభాస్తో చేయడం అంటే దాని వ్యవహారం వేరు, బట్ ఇక్కడ స్టిల్ వన్ సూపర్ హిట్ అండ్ దట్ సైడ్ మనోజ్ అండ్ కార్తిక్ ఘట్టంనేని's ప్రీవియస్ ఫిల్మ్ ఇస్ నాట్ ప్రామిసింగ్. అసలు మీరు ఏ రకమైన జడ్జిమెంట్ మీద ఈ సినిమాని టేకప్ చేసి ఇంత రేంజ్లో మీరు దీన్ని వర్కౌట్ చేశారు సార్? సో అంటే నేను ఇండస్ట్రీలో ఐ థింక్ 2017 యాక్టివ్గా ఇన్వాల్వ్ అయినండి. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిలిం కార్తిక్తో ఐ సీన్ హిమ్ క్లోజ్లీ. అంటే చాలామందికి ఐడియా ఉండదు, నిన్ను కోరి సినిమా US ప్రొడక్షన్ అంతా దట్స్ ద ఫస్ట్ మూవీ వేర్ ఒక కమర్షియల్ మూవీ వీ టుక్ కేర్. సో నాకు కార్తిక్ అప్పటి నుంచి పరిచయం. సో దెన్ వీ హ్యాడ్ ఎ జర్నీ కంటిన్యూడ్ విత్ కార్తికేయ 2 కానీ ధమాకా ఆర్ ఈగల్. సో ఈ సినిమా టేకప్ చేసింది మచ్ బిఫోర్ ఈగల్ రిలీజ్ అవడము ఆర్ హనుమాన్. ఈ కాన్సెప్ట్ విన్ని అంటే అట్ ఎ వెరీ హై లెవెల్. సో వీఆర్ సూపర్ కాన్ఫిడెంట్. సో తర్వాత ఇంకా ఈ సినిమా బయటికి వచ్చినాక యూ ఆల్ ఫీల్ అంటే దీనికి ఎందుకు వీఆర్ సో కాన్ఫిడెంట్ అన్నది. అంటే టీజర్ అండ్ ట్రైలర్లో ఆల్రెడీ చూసింటారు, బట్ సినిమా ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ దిస్. అంటే మీకు ఇట్స్ నాట్ అంటే టీజర్ ట్రైలర్ లేదా మాయ చేయడం కాదు, సినిమాలో యూ కెన్ సీ లాట్ మోర్. సో దీని మీద దెన్ యూ విల్ నో వై వీఆర్ సో కాన్ఫిడెంట్ అన్నది. వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాం సినిమా. థ్యాంక్ యూ. తేజ గారు ట్రైలర్ చాలా బాగుంది.
అసలు అంటే ఈ ఇయర్ ఇంకా రాబోయే 3 నెలల్లో కాస్త మనం ఎదురు చూసే ప్రామిసింగ్ ఉన్న సినిమాలే ఒక 3-4 సినిమాలు మించి ఎక్కువ లేవు. బట్ ఆ లిస్ట్లో మీ సినిమా కూడా వచ్చిందని ఇప్పుడు ఈ ట్రైలర్ చెప్తుంది. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఒక ఫిలాసఫికల్ డైలాగ్ వేశారు ట్రైలర్లో, ఏదైనా అప్పే ఇవాళ తిరిగి ఇచ్చారు, మన దగ్గర ఉంటుంది రేపు ఇంకోళ్ళ దగ్గర ఉంటుందని. సక్సెస్ స్టార్డమ్ని కూడా ఈ జాబితాలో వేసుకోవాలా? 100% సార్. నేను అంటే ఆ డైలాగు ఆయన రాసినప్పుడు ఆయన ఏం ఆలోచించారో తెలియదు, కానీ మీరు ఇప్పుడు అడుగుతున్నప్పుడు మాత్రం ఇవాళ మనకు కుదురుతుంది, ఇవాళ దేవుడి దయ, మన సెన్సిబిలిటీ రైట్గా ఉంది, దేవుడి దయ ఉంది, ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. రేపు ఉంటుందో లేదో తెలియదు. బట్ ఈ హనుమాన్ సినిమాలో ఉన్న మ్యాజిక్ని రిపీట్ చేయడం కోసమనే ఈ సినిమాలో చివరిలో రాముడిని జాయిన్ చేశారా మీరేమన్నా? అసలు కాదు సార్, సినిమా కోర్ లెవెల్ ఐడియానే అది, సినిమా పేరే అది మిరాయ్ అని. అది హనుమాన్ రిలీజ్కి ముందే మేము అనౌన్స్ చేసాము, మిరాయ్ అనేది ఒక ఆయుధం అని చెప్పాము. సో ఐడియానే అది సార్, దానికి హనుమాన్ విడుదలకి సంబంధం లేదండి. మీరు గమనిస్తే నాకు స్వతహాగా కొంచెం ఎక్సైట్మెంట్ టువర్డ్స్ ఫ్యాంటసీ, లేకపోతే మన ఇతిహాసాల్లోంచి ఏమైనా కూల్గా మారల్స్ చెప్పడం అనేది స్వతహాగా నాకు కొంచెం నచ్చే ఒక ఎలిమెంట్ అండి, అంతే. మనోజ్ గారు నమస్కారం అండి. సార్ భైరవ్ డిసప్పాయింట్ చేసిందా? లేదండి, అపాయింట్ చేసింది వేరే సినిమాలకి. వేరే సినిమాకి అపాయింట్ చేసింది? అవునండి. సూపర్. అంటే రావాల్సినంత లేదండి, 2-3 చెక్కులు వచ్చాయి ఆ తర్వాత. చెక్కులా? అదే కదా, బట్ నెక్స్ట్ మంచి సినిమాలు వచ్చాయంటే సైన్ పెట్టుకున్నాం. సో దానివల్ల క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ విజయ్ గారు అండి. హీ డెంట్ డిసప్పాయింట్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ భైరవ్. ఓకే ఓకే. మీరు ఇంతకీ తిరుపతికి వస్తారని మాట ఇచ్చి రాలేదు ఇప్పటి వరకు. నేను వస్తాను సార్. మళ్ళీ వస్తారంటారు, మళ్ళీ వస్తారంటారు. మీరు పిలవాలి గారు, ఎప్పుడైనా వచ్చేస్తాం. పదండి వెళ్ళిపోదాం. కార్తీక్ గారు, కార్తీక్ మంచి టెక్నీషియన్, దాని ఇండస్ట్రీ మొత్తం ఏకగ్రీవంగా ఒప్పుకుంటుంది. ఇంతకుముందు సినిమా కూడా అనుకున్న రేంజ్కి వెళ్ళకపోయినా ఆ టెక్నికల్ వర్క్ కానీ, అందులో మీ కొన్ని ఫ్రేమ్స్ సీన్లు కానీ చాలామంది మీకు అప్రిసియేషన్ వచ్చింది. బస్ స్క్రిప్ట్ లెవెల్లో మీరు డౌన్ అవుతుంటారు అని ఆ సినిమాతోటే చెప్పారు. సో ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు సార్? ఇది 5 years పట్టింది సార్ రైటింగ్ ఇది. సో అలాగే ఎగ్జిక్యూషన్ కూడా అంతే టైం పట్టింది. రీచెక్ కూడా అన్నిసార్లు చేసుకున్నాము. ఈసారి అది ఉండదని నా గట్టి నమ్మకం సార్. సో 12th మళ్ళీ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. సారీ సార్, ఎందుకు సార్ ప్రతి సినిమాకి ఎవరో ఒకళ్ళు మీరు కొంచెం డౌట్ అని ఎందుకు అలాగా? ఆయన పాజిటివ్గా మాట్లాడుకుందాం, ట్రైలర్ బాగుందని ముందు మీరే చెప్పారు, కష్టపడి చేసాం. ఆయన అన్నిటికంటే ముఖ్యంగా సార్, నేను సార్ సార్ ముందే చెప్పాను సార్, వెనక్కి కూడా చెప్పండి సార్. మూర్తి సార్ వెనక అయితే పదండి వెనక్కి వెళ్దాం. మూర్తి సార్, జయ అపజయాలు అనేవి దైవాధీనం, మీకు తెలియంది కాదు. ఇక్కడ ఎంతమందికి నచ్చింది అనేది మనం చెప్పలేం. బట్ నేను ఒకటి చెప్పగలను, కార్తిక్ గారు 100% ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారు, అది అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. సార్ కార్తిక్ గారు అంటే చాలా ఇష్టం ఉంది, నాకే కాదు ఇండస్ట్రీలో చాలామందికి ఇష్టం ఉంది. ఇండస్ట్రీలో ముక్తకంఠంతో చెప్పే మాట అంటే, ఆయన సినిమాటోగ్రాఫర్గా ఉండిపోయి ఉంటే ఆయన డేట్స్ దొరకడం కష్టం అనే మాట ఉంది. అంత పెద్ద ఫోటోగ్రాఫర్ సార్. ఇస్తున్నా సినిమా చూసారా? కార్తిక్ గారి గురించి మాట్లాడితే ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు చూసారా? నా ఉద్దేశం ఏంటంటే సార్, సినిమాటోగ్రాఫర్ అంటే స్టోరీ టెల్లర్ కూడా సార్. తను స్టోరీ టెల్లర్ కూడా, తను గొప్ప సినిమాటోగ్రాఫర్ అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ తను గొప్ప స్టోరీ టెల్లర్ కూడా అని. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. ఎనీవే సార్, ఏదైనా మీరు అడగటం మాకు అలవాటే, చెప్పడం మీకు అలవాటే. మీరు రెడీగా పెట్టుకుని వచ్చారు సార్ జేబులో అన్ని. మూర్తి గారు, మీకు క్లారిఫికేషన్, కార్తీక్ గారు డేట్స్ కూడా దొరకండి డైరెక్టర్గా మీకు. అవునా? ఎవరికి ఇండస్ట్రీలో. సూపర్. మీరే ముందు బ్లాక్ చేసి ఉంటారు, హీరో నెలగా బ్లాక్ చేశారుగా. తేజ గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ సార్. సినిమాకి మీ కథలు మారుతున్నాయి, జోనర్లు మారుతున్నాయి, మార్కెట్లు మారుతున్నాయి, బడ్జెట్లు మారుతున్నాయి, పిఆర్ మారుతుంది, మొత్తం మార్చుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా కలిసి వస్తుందా లేదంటే మీ ప్లానింగా ఏంటి దీని వెనకాల ఉన్న? సార్, ఒక 50% మన ప్లానింగ్లు అన్నీ ఉన్నా కూడా సార్, కలిసి రావటం అనేది 100% జరగాలి. ఏదో మనం చేసేసుకున్నాం అంటే అది అంతకంటే అతిశయోక్తి ఇంకోటి ఉండదు. డెఫినెట్గా
గ్రహాలు అనుకూలించాయి. గ్రహాలు వాటి మూమెంట్స్ అవి చేసే కామెంట్స్ అవి అనుకూలిస్తేనే జరుగుతాయి. మనం ఎంత కష్టపడినా మనకంటే టాలెంటెడ్ పీపుల్, మనకంటే అందంగా ఉండేవాళ్ళు గల్లీకి 10 మంది ఉంటారు. నాకు ఈ అవకాశం వచ్చిందంటే, నాకు ఈ స్టేజ్ వచ్చిందంటే జస్ట్ బికాజ్ నన్ను ఆదరించిన ఆడియన్స్ దేవుడి దయ నాకు ఉంది కాబట్టి. పాన్ ఇండియా స్టార్ అనద్ర బాబు అంటున్నారు కదా, అదేంటి, అదేమో బ్యాగేజ్లో అనిపిస్తుంది మీకు ఏమైనా? నాకు అనిపించలేదు సార్. కొంతమంది వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, అబ్బా అని అని ఉండొచ్చు, అందుకనమాట. డైరెక్టర్ గారు, ఇదేదో 9 పుస్తకాలు కదని ముందే రివీల్ చేశారు కదా, ఒకవేళ మిరాయ్ కనుక హిట్ అయితే మిరాయ్ 1, 2, 3, 4, 9 వరకు వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా? లేదు సార్, అంటే పొటెన్షియల్ స్కోప్ ఉన్న స్పేసే సార్. బట్ ఇప్పుడు ఏంటంటే ఫుల్ఫిల్లింగ్గా ఒక కథ చెప్పాలని ట్రై చేసాము. డిపెండ్స్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. హలో హరి గారు. హలో అండి. లాస్ట్లో మీరు పెట్టిన చాంట్ చాలా గూస్ బంప్స్ ఇచ్చే మూమెంటే. మనకి ఇక్కడ ఇలా ఉంటే థియేటర్లో ఇంకా బాగుంటుంది. జస్ట్ లైక్ హనుమాన్, I think your background score is going to add up to 20% to the collections and experience. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా పెద్ద మాట అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తేజ గారు, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, very good trailer. You set the right expectations for audience to come. Thank you. So one thing, initial first teaser lo you guys revealed the concept of Ashoka 9 books kanadi. Later on now Ramudu నడిచిన త్రేతాయుగంలో ఆయుధం అని. సో దేనికి ఎక్కువ లింక్ ఉంటుంది మూవీలో? లైక్ ఇట్స్ మోర్ టువర్డ్స్ అశోక కళింగ వార్ ఆ టైప్ ఉంటుందా, ఆర్ దిస్ డివోషన్ పార్ట్ ఎక్కువ ఉంటుందా? రెండు ఉండదండి. అంటే రెండు అదేదో దానిలోకి డ్వెల్ అవటం దీనిలోకి డ్వెల్ అవటం ఉండదు. చాలా క్లియర్గా చెప్పాలంటే అశోకుడు 9 పుస్తకాలు నియమించిన తర్వాత 9 మంది యోధులకి డైవర్ట్ చేసేసిన తర్వాత సినిమా స్టార్ట్ అవుద్ది. సో ఇట్ విల్ బీ స్టార్టింగ్ ఒక కొంత పోర్షన్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఆ తర్వాత సినిమా ప్రజెంట్ ఏజ్లో స్టార్ట్ అవుద్ది. ప్రజెంట్ ఏజ్లోనే నేను ఉంటాను. మదర్ ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్తాడు, దానికి ఆల్రెడీ ఇతిహాసాల్లో ఉన్న సమాధానం ఏంటి, ఆ సమాధానం గురించి తన కర్తవ్యం గురించి తను ఎలా తెలుసుకుని తను ఎంత దూరం వెళ్ళాడు, ఇంతే అండి. శ్రీయ గారు, మీరు తెలుగు యూ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ తెలుగు? తెలుగులో మాట్లాడితే అర్థమవుతుందా? అంటే మీరు ఒక సీనియర్ యాక్టర్స్గా సో మెనీ లాంగ్వేజెస్ చేశారు. ఇది అన్యాయం. మా తెలుగు వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడి ఆవిడతో తెలుగులో మాట్లాడి గెలకడం కాకపోతే ఇంగ్లీష్లో మాట్లాడాడు సార్. నేను ఇంగ్లీష్లో చేస్తారు. Shreyaji, I will continue in English only. Yeah, I love it. You have been doing in many languages in India, across all the states, and you have been seeing the way the films are being made on a high and larger scales, more particularly in Telugu. Now you are part of such a big project, and a Leviathan project now you are doing now, part of being that. And how do you feel being present in this kind of a project on such a large? ట్రిపుల్ ఆర్ చేసి వచ్చింది భయ్యా ఇక్కడికి. ఏది ట్రిపుల్ ఆర్ చేసి వచ్చింది భయ్యా ఆవిడకి ఇక్కడికి. That's what that is the reason I'm asking. That is the reason I'm asking. Because you have done, as Mr. Manoj is now referring, you have done in Triple R. Okay. Now that, how do you grade this film after doing a film like Triple R? How do you grade this film? చాలా లోడెడ్ క్వశ్చన్ అండి, కానీ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ a film is a film, and actor for me on set నాకు I want to give my 100%. ఎందుకంటే ఎవ్రీ రోల్ ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉంది. కానీ వెన్ యూ సీ ద డైరెక్టర్ సో డ్రివెన్ అండ్ స్టోరీ హ్యాస్ సో మచ్ పవర్ అండ్ యూ నో దట్ ఎవ్రీబడి ఈజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, అది ఎనర్జీ ఉంది. అది వెన్ యూ గో ఆన్ ద సెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా యూ నో ఎవ్రీబడి ఈజ్ సో డ్రివెన్. అది దాట్స్ అనదర్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ దట్ యూ హ్యావ్. సో Kandipa, when I was doing RRR, I knew it was a big film. And it became so big, that is everybody's contribution. And this film also, of course, Rajamouli sir, I absolutely am a big fan. Comparison we should not do. Kani ikkada Gautam Garu, he's written a beautiful script, he's worked really hard. And Karthik Garu, sorry, he's written a beautiful script, he's worked really hard. And
to be in front of the camera, to be behind the camera, direct it also, and actually, you know, it's very hard. He's done a very hard job. First day when I did that shot with him, and I was like, how are you doing it? You're a director also, you're a cameraman also, and how are you doing it? But he's done a great job, great visual treat it'll be. It has lots of emotions, and you've seen all the actors have done a great job. So I think you will love the film. For me, I enjoy being part of cinema, and I hope that I keep getting roles like this. Okay, do you Interesting foresee roles. Rajamouli in him? Huh? Do you foresee Rajamouli in him? Do I see? I think I'm a very small person to say that. I think the whole industry, you know, I think it's very important that I think it's very important I don't say, do I see a Teja Sarja and a new actor? No, it's like Teja Sarja has worked really hard to be where he is. All the actors have worked really hard to be where they are. He's worked really hard to be where he is. Comparisons I'll never do. But I love Rajamouli sir, and I love what Kartik Garu has done, and I love the hard work he's put in, and I love the film he's made. Adikosam, please go watch it on 12th. Also because 11th is my birthday, so 12th it'll be a gift for me. కార్తిక్ గారు Very nice, very nice. Teja, 1 minute. సార్ 1 minute. Teja, indaka. No. కాదు మీరు వాళ్ళ రాజమౌళి గారు కనిపిస్తా అన్నారు అడిగారు కదా. అవును సార్ ఒకటి దానికి ఆన్సర్ చెప్పాలి. ప్రపంచంలో ఒకే రాజమౌళి గారు సార్. ఓకేనా? అది కూడా true. ఒకే నటసింహ. అర్థమైందా? అలాగే మా ఒకే ఒక కార్తిక్ ఘట్టంనేని గారు. ఇది మనకి తెలుగు నుంచి గర్వపడేలాగా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీశారు. అది మీ సపోర్ట్ తో పెద్ద బ్లాక్ బస్టర్. Yeah, I think we should support each other, support everybody's good work. Whoever does, I mean, in this industry, it's very important. Comparisons are not needed. And for me to say who I love them both. But yeah, I really enjoyed being part of. Very nice. Teja, 1 minute. ఇందాకలా ఎవరో నెగిటివ్గా మాట్లాడుతున్నాం, నెగిటివ్గా మాట్లాడకండి అని అన్నారు కదా, అన్నీ అన్నావు కదా నువ్వు. ఇందులో నెగిటివ్గా మాట్లాడడానికి ఏం లేదు తేజ. యు ఆర్ గోయింగ్ టు హిట్ ద బుల్స్ ఐ విత్ మిరాయ్, and this is going to be a blockbuster by all standards. I am telling you, we will meet in the success meet and you will repeat my words on the dais. తేజ గారు ఇంగ్లీష్ లో పవర్ఫుల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ తేజ గారు. ట్రైలర్ చాలా బాగుందండి. టీజర్ తర్వాత ఇంకా ఏం డెలివరీ చేయగలరు అనుకున్నారు, కానీ అంతకంటే ఎక్కువ డెలివరీ చేశారు. థ్యాంక్ యూ సార్. లుక్స్ లైక్ వెరీ ప్రామిసింగ్ ఫిలిం. ఒకటి హనుమాన్ నుంచి ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఫర్ హనుమాన్, చాలామంది సినిమా ఆబ్వియస్లీ చాలామంది టీం వర్క్ హార్డ్ వర్క్ చేస్తారు, బట్ తేజ చాలా కష్టపడి సెట్ చేసుకుని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయించుకుని అన్నీ కలిసి వచ్చి అన్నీ చేసుకున్న సినిమా. బట్ చాలా ఒక సెక్షన్ ఏంటంటే రిపీటెడ్గా ఆ క్రెడిట్ తేజకి ఇవ్వకూడదని, తేజ దగ్గర నుంచి లాక్కోవాలని చెప్పి ఒక సెక్షన్ చాలా ట్రై చేశారు హనుమాన్కి. బట్ తర్వాత ఏమైందో ఇట్స్ హిస్టరీ. ఇప్పుడు మిరాయికి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సార్ ఇది నా ఒక్కడికే కాదండి, కొత్తగా ఎనీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలోకి ఎవరు కొత్తగా వచ్చినా, ఎవరు కొంచెం అంబిషియస్ అటెంప్ట్ చేస్తున్నా అందరికీ ఉండే ఒక ప్రాబ్లమే. ఫస్ట్ ఏమో మనం అసలు డౌట్లు అనేది ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి సార్. అదేమీ కొత్త కాదు. నేను మళ్ళీ పెద్ద అయ్యాక సినిమాల్లోకి వెళ్తాను, హీరో అవుతానంటే నా ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత చుట్టుపక్కల నేను వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర స్టార్ట్ అవుద్ది. చెయ్యాలి కదా, అవ్వాలి కదా. ఒకవేళ చేసి అయ్యిందనుకోండి, అది హిట్ అవ్వాలి కదా అంటారు. ఒకవేళ అది కూడా అయ్యిందనుకోండి, ఇది కాదులే ఇంకోటి చేయాలి నువ్వు అంటారు. సో ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. నేను చేసేది ఇక్కడ అలా మాట్లాడే వాళ్ళకో, అలా ఆలోచించే వాళ్ళకో ప్రూవ్ చేయడం కోసం కాదు. చాలా క్లియర్గా ఆడియన్స్ మెప్పు పొందటానికి మించిన ప్రూవింగ్ ఇంకేం లేదు. అది నాకు కుదిరిందని నేను అనుకుంటున్నా, ఆ ఆశీస్సులు నాకు ఉన్నాయని అనుకుంటున్నా. అది ఇక్కడ కనిపిస్తుంది కూడా విజువల్గా అందరి ముందు. అండ్ ఇంకెవరికైనా ఆడియన్స్ కాకుండా నేను ఎవరికైనా ఆన్సరబుల్ ఉన్నానంటే అది నా ప్రొడ్యూసర్స్కి. నా ప్రొడ్యూసర్స్ అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో మా సినిమాలతో మీకు తెలిసిందే. అండ్ ఇంకేమైనా ఈ విషయంలో చెప్పాలంటే విశ్వ గారు చెప్పాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, హనుమాన్కి బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మీ టికెట్ ప్రైజింగ్. అక్రాస్ ది బోర్డ్ ఆంధ్ర తెలంగాణ దగ్గర నుంచి యుఎస్ వరకు. యుఎస్ అయితే నాకు తెలిసి 5.3 మిలియన్ చేసిందంటే అంత చాలా అఫోర్డబుల్ ప్రైజింగ్ వల్లే.
ఈ సినిమాకి ఎలా ప్రైజింగ్ ఉండబోతుంది ఇప్పుడు? అంటే ఆల్రెడీ ఒక సక్సెస్లో ఉన్నారు కాబట్టి ప్రైజింగ్ ఎలా చేయబోతున్నారో అలాగే అఫోర్డబుల్ ప్రైజింగ్ ఉంటుందా? ఫ్యామిలీస్ అండ్ కిడ్స్కి ఎమికబుల్గా ఉంటుందా? ఎలా ఏం ప్లాన్ చేస్తున్నారు? కొంచెం టూ ఎర్లీ టు ఆన్సర్ సార్. ఇంకా 15 రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపు విశ్వ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కలిపి ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాము. బట్ ఒకటైతే కన్ఫర్మ్ సార్, వీఆర్ మేకింగ్ అ ఫిలిం. ఇదేంటంటే 3 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ వారి వరకు అందరికీ రిలవెంట్గా ఉండే ఒక సినిమా. పిల్లలు వస్తే వాళ్ళకి ఫ్యాంటసీ విపరీతంగా నచ్చుద్ది, అందులో జరిగే మాయలు మంత్రాలు మ్యాజిక్లు అన్నీ నచ్చుతాయి. యంగ్ అడల్ట్స్ వస్తే నేను ఇందాక చెప్పినట్టు ఆ ఎలివేషన్లు ఆ గూస్ బంప్స్ మూమెంట్లు అలాంటివి నచ్చుతాయి. మిగతా వాళ్ళందరికీ ఇతిహాసాల్లో ఉన్న కనెక్షన్స్ నచ్చుతాయి. సో అందరూ థియేటర్కి రావటం మా ప్రయారిటీ. దీనికి నా వంతు ప్రయత్నం నేను విశ్వ గారితో నేను కూడా వినిపించుకుంటాను. అండ్ ఐ టెల్ యూ ఇన్ నియర్ ఫ్యూచర్ సార్. ఆయన ఆల్రెడీ మైక్ అడుగుతున్నారు. క్లారిఫైడ్ అండి, ప్రైజెస్ ఏం పెంచట్లేదు. కార్తిక్ గారు హాయ్. ఒకసారి సో కార్తిక్ గారు కాదు సార్, ఓవర్లాప్ చేస్తున్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ ఓవర్లాప్ చేస్తున్నారు. ఇంకొకసారి గట్టిగా ఇస్తారు, ఆ తర్వాత మీరు క్వశ్చన్ చేయండి. తేజ చెప్పినట్టు అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడాలనేది మా ఆబ్జెక్టివ్ అండి. సో ప్రైజెస్ పెంచట్లేదు. విశ్వ గారు ఒక క్వశ్చన్. విశ్వ గారు సార్, రాజాసాబ్ గురించి చాలా డౌట్లు ఉన్నాయి. డిసెంబర్ 5న వస్తుందా? సంక్రాంతి రాజాసాబ్ ప్రెస్ మీట్లు అడగండి సార్. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి జనవరి 9th వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. విశ్వ గారు యాక్చువల్లీ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు కూడా విఎఫ్ఎక్స్ ఏమాత్రం బాగోకపోయినా ట్రోల్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు. సో ఈ సినిమా వరకు ఇప్పుడు ట్రైలర్ చూస్తే ట్రైలర్ బాగుంది. ట్రైలర్లో విఎఫ్ఎక్స్ షాట్స్, ఆ ఈగల్ షాట్స్ కానీ ఫ్యూ షాట్స్ చాలా బాగున్నాయి. అంటే విఎఫ్ఎక్స్ పరంగా ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? మీకు కూడా ఒక కంపెనీ ఉంది, ఎవరు చేస్తున్నారు? నేను జస్ట్ Q&A ముందే చెప్పినా కదండి, మీరు దీన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసి కూడా కామెంట్స్ చేసినా విల్ స్టాండ్ అప్. సో మీకు ఏమాత్రం విఎఫ్ఎక్స్ ఇట్ విల్ బి అప్ టు ద మార్క్. తేజ గారు యాక్చువల్లీ కరణ్ జోహర్ గారు ప్రజెంట్ చేస్తున్నారు ఈ సినిమాని. సో ఆయనని చాలామంది బలవంతం పెట్టిన కొన్ని సినిమాలకి ప్రెజెంటర్గా ఆయన వేసుకోలేదని విన్నాను నేను. సో ఈ సినిమాకి ఆయన ఎలా ఒప్పుకున్నారు? సో కంటెంట్ చూసాకే ఆ కాన్ఫిడెన్స్. 100% సార్, ఓన్లీ కంటెంట్, లేకపోతే ఇక్కడ ఫ్రెండ్షిప్లు ఏమి ఉండవండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడో బాంబేలో ఉంటారు, ఆయనకి నాకు కానీ ఆయనకి విశ్వ గారికి కానీ ఏ పరిచయాలు లేవు. గ్లాడ్ దట్ ఈ సినిమా రిలవెంట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ అని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మి వాళ్ళు ముందుకు వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ కరణ్ సార్ ఫర్ జాయినింగ్ ఆన్ బోర్డ్ విత్ అవర్ టీమ్ అలాంగ్ విత్ హొంబాలే ఫిల్మ్స్, హొంబాలే ఫిల్మ్స్ విజయ్ గారికి, ఏజిఎస్ అర్చనా గారికి, గోకులం గోపాలం ఫిల్మ్స్. వీళ్ళల్లో కొంతమంది నాతో ముందు హనుమాన్ కూడా అసోసియేట్ అయి ఉన్నారు. సో వీళ్ళందరి ప్రోద్బలంతో నాకు తెలిసి ఇండియా వైడ్ చాలా మంచి రిలీజ్ దొరుకుద్ది, అందరికీ అందుబాటులో ఈ సినిమా ఉంటుందని కోరుకుంటున్నాను. సూపర్, ఆల్ ది బెస్ట్. గౌరహరి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ బాగుందండి, మీ బీజిఎం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో వైబ్ ఉంది సాంగ్ ఆల్రెడీ రిలీజ్ చేస్తారు, అది రీచ్ అవుతుంది ఆడియన్స్కి. అండ్ ఇందులో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుందని విన్నాం. సో అది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? సినిమాలో ఉంటుందా ఆ సాంగ్? సార్ మూవీ చూడండి సార్, ఒకటైతే ప్రామిస్ చేస్తున్నా, సాంగ్ ఎక్కడ ఉంటుంది ఏముంటుందని పక్కన పెట్టేసేయండి. సినిమా చూసిన తర్వాత మీరు లెక్క పెట్టుకోండి ఎన్నిసార్లు మీకు హై మూమెంట్ వచ్చింది, ఎన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చాయండి. Hi. So I love the statement you made just now. We shot in mostly real locations and to make it look like realistic way. So as a cinematographer, what is the importance of real locations according to you? One real location he made me shoot was intense. It was in Nepal, and it was a ghat, and then it was very intense. It was very most difficult scene, and I think I just had like an emotional breakdown after shooting that. Karthik will explain later why. ఏం లేదండి, కొన్నిసార్లు మనం రియల్గా చూసినప్పుడు ద ఫీలింగ్ ఆఫ్ ఇట్ రియల్గా క్యాప్చర్ అయిందా అనేది కొంచెం బెటర్గా తెలుస్తుంది. సో సమ్టైమ్స్ కంప్లీట్లీ బ్లూ మ్యాట్లో చేసే కంటే కూడా ఐ వుడ్ ప్రిఫర్ సంథింగ్ అట్లీస్ట్ ఒక స్ట్రక్చర్ ఉండి తీసుకుంటే
దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ విఎఫ్ఎక్స్ తీసుకుంటూ వస్తే ఇట్స్ ఎ మోర్ కొలాబరేటివ్ వర్క్ అని నా ఫీలింగ్. సో లివింగ్ ద ఎక్స్టెన్షన్స్ అహైడ్ ఎంతవరకు రియల్ ఉంటుంది, లైక్ పర్సెంటేజ్ ఇఫ్ యూ కెన్ సే? మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ రియల్. అన్ని రియల్ ప్లేసెస్కి వెళ్ళాం. వి షాట్ ఇన్ నేపాల్, వి షాట్ ఇన్ శ్రీలంక. నథింగ్ లైక్ కంప్లీట్ బ్లూ మ్యాట్ అండ్ మ్యాట్స్ ఏం లేవు. ఈవెన్ బర్డ్ సీక్వెన్స్ కూడా వి క్రియేటెడ్ ఒక ప్రోటోటైప్ క్రియేట్ చేసాం. దెన్ విఎఫ్ఎక్స్ కేమ్ ఇన్, దేవ్ డన్ ఎ స్పెక్టాక్యులర్ జాబ్. బట్ మోస్ట్లీ వీ డన్ సంథింగ్ ఇన్ ద కెమెరా. యాజ్ అ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ చేస్తున్నప్పుడు హూ డామినేట్స్ మోర్ ఫర్ యూ, డైరెక్టర్ ఆర్ సినిమాటోగ్రఫర్? ఏం లేదండి, ఇట్స్ జస్ట్ ద స్టోరీ టెలింగ్. సీన్ ఏంటి, ఆ స్టోరీ టెలింగ్ ఏంటి, దానికి హౌ డు వి. హాయ్ మనోజ్ అన్న. సో ఈ మధ్యకాలంలో వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ హ్యావ్ డన్, ఇందులో మటుకు యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్, వెరీ ఫిట్ అండ్ వెరీ లీన్. థ్యాంక్ యూ అన్న. సో ఈ మ్యాజిక్ ఏంటి, హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడన్? అప్పుడు సో ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంలో నేను అప్పుడప్పుడే పెళ్లి తాపత్రయం పడుతున్నాను. ఆ ఎఫెక్ట్లో తగ్గిపోయాను. అప్పుడు షూట్ చేశారనమాట. ఓకే, తేజాతో చేస్తున్నారు. జనరల్గా హీరోగా సెటిల్ అయిన వాళ్ళు నెగిటివ్ రోల్స్ చేయాలంటే ఆలోచిస్తారు. ఇంత డేరింగ్గా చేసేసి ఎట్ ద సేమ్ టైం తేజాని కూడా యు ఆర్ ఎంకరేజింగ్ ఇట్. అంటే అంత నిష్కల్మషంగా ఎలా ఉండగలుగుతున్నారు? అన్న ఎంత ఫ్రీగా ఉంటే అంత హ్యాపీగా పడుకోవచ్చు అన్న. అందుకే అదొకటే ఏం పెట్టుకుంటారు మనసులో, కుళ్ళు, ఇన్సెక్యూరిటీసు. ఏది మనిషిని పెట్టుకుంటే అదే మనిషికి ఫస్ట్ విలను. సో ఐ లవ్, ఇవందరూ కలిసి వచ్చాం, వీఆర్ ఎ టీమ్, కలిసే గెలుస్తాము. ఏదైనా సరే అది కలిసే జరుగుతుందన్నమాట. అండ్ వీఆర్ టుగెదర్. మాది టీం కంటే వి బికేమ్ ఎ ఫ్యామిలీ ఓవర్ ద 3 years అన్న. సో ప్రేమించు, ప్రేమ పంచు, సింపుల్ కాన్సెప్ట్ అన్న. సరే, అండ్ మీరు అడిగిన దాంట్లో ఒక చిన్నది నేను యాడ్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, ఒక బ్లాక్ స్వార్డ్ అనే పాత్ర సార్, అంటే సింపుల్గా నెగిటివ్ రోల్ అనే ఒక మాట మన సినిమాల్లో మనం చాలా సినిమాలు చూసేసి దానికి ఒక అర్థం మనం ఫామ్ చేసుకుని ఉంటాం. అలాంటిది అయ్యి ఉంటే అసలు మేము మనోజ్ గారిని ఫస్ట్ అప్రోచ్ అయ్యి ఉండేవాళ్ళం కాదు. ఆ పాత్రకి చాలా వెల్ రిటర్న్ బ్యాక్ స్టోరీ, దానికి ఒక రీజనింగు, అతనికి ఒక అండర్స్టాండింగు, ఎంతో జీవితంలో చూసిన చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండి అండ్ అంత పవర్ తీసుకున్న వ్యక్తిలాగా ఆయన కనిపించాలి. వీడు వెళ్తుంటే వీడు అసలు ఎలా ఎదుర్కొంటాడు అనే ఒక క్వశ్చన్ రావాలి అని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మనోజ్ గారు హెస్ డన్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్. వీడికి ఒకసారి వీడి ట్రాక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐఎమ్ షూర్ చాలామంది వీడు చేసేది కరెక్టే కదా అని అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం లాస్ట్లో హౌ కార్తిక్ గారు డిడ్ ద ట్విస్ట్ ఇన్ ద ఫిలిం, అది చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలి లైక్ వాట్ క్యారెక్టర్, హౌ ఇట్ బిహేవ్, ఇది తప్ప రైట్ అనేది. సో ఇట్ వాస్ వెరీ ట్రిక్కీ క్యారెక్టర్. అండ్ నా లైఫ్లో ఈ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తున్నంత ఏ క్యారెక్టర్ చేయలేదండి. మనోజ్ గారు అంటే ఈ న్యూ కొలాబరేషన్స్ ఎలా అనిపిస్తుంది అంటే భైరవం కానీ మిరాయి కానీ ఒక కొత్త పందాలో వెళ్తున్నారు. అంటే నటుడిగా కూడా ఎక్స్ప్లోర్ అవడానికి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, చాలా ఓపెన్గా ఉన్నారు. ఈ కొలాబరేషన్స్ ఎలా అనిపిస్తుంది? ఏమంటే మీరు గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ నుంచి ఐ వాజ్ ఓపెన్ అండి, ఇప్పుడే కాదు. ఫస్ట్ మేజర్ కొలాబరేషన్ మాది వచ్చింది వేదం సినిమాతో వచ్చింది. సో అప్పుడు కూడా అల్లు అర్జున్ గారు మేము అందరం కలిసి క్రిష్ గారితో కొలాబరేట్ చేయడం అంటే 2009 టైంలో ఇట్ వాజ్ ఎ వెరీ న్యూ థింగ్. అలాగే వెంటనే మా నట సినిమా బాలయ్య గారితో కూడా ఒక సినిమా చేశాము. అండ్ ఈవెన్ న్యూ డేస్లో ఇప్పుడు కరెంట్లీ డూయింగ్ కొలాబరేటింగ్ ఫిల్మ్స్ ఇలాగ ఉన్నది ఇట్స్ ఎ వెరీ హెల్తీ థింగ్ అండి. సో ఐ థింక్ దీస్ డేస్ ఆల్సో ఎప్పుడైనా ఇంతమంది ఒక ఇద్దరు హీరోలు ఒక ప్లాట్ఫామ్లో వచ్చి పనిచేయాలంటే ఫస్ట్ ఈగో క్లాషెస్, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి. సో మాకు అది లేకుండా వీఆర్ గోయింగ్ ముందు కాబట్టి ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ సేమ్ వే విత్ భైరవం, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ నారా రోహిత్ గారు కానీ దే డెంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్. సో బ్రదర్స్ లాగా అలా ముందుకు వెళ్ళిపోయాం. సో వెన్ దట్ ఈస్ నాట్ దేర్ అండ్ వీ హ్యావ్ అ గ్రేట్ క్యాప్టెన్ అండ్ అ ప్రొడ్యూసర్, సాఫీగా వెళ్ళిపోతుందండి. కార్తిక్ గారు అంటే ఈ సబ్జెక్ట్ని డీల్ చేయాలంటే కొన్ని నమ్మకాలు కూడా ఇందులో యాడ్ అయినట్టు కనిపిస్తున్నాయి. మన పురాణాల్లో ఒక బిగ్గెస్ట్ రోల్ కనిపిస్తుంది కదా. రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ కథలో. మీ రీసెర్చ్ పార్ట్ గురించి కానీ మిరాయికి ఎప్పుడైనా సరే కథ ఒక సీడ్ ఉంటుంది కథకి, ఆ సీడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సరే బేసిక్గా రీసెర్చ్ అయినా సరే బేసిక్ ఇది మిత్. ఇది ఒక అశోకుడు 9 books అనేది ఒక మిత్. దాని నుంచి ఇతిహాసాసు మన పురాణాసు ఎలా కనెక్ట్ చేసుకుంటూ వచ్చామని తీసుకుని వచ్చాం. ఇట్స్ బేసిక్లీ మన చిన్నప్పటి నుంచి చూస్తున్న చిన్న చిన్న బుక్స్, భైరవ దీపం లాంటి సినిమాలు, ఇలాంటి ఎగ్జాంపుల్స్. సో దీంతో ఒక యాక్షన్ అడ్వెంచర్ ఎట్లా తీసుకుంటూ రావాలి అని ఒక కథ తీసుకుంటూ వచ్చాం సార్. ఇట్స్ బేసికలీ నాట్ హిస్టారిక్, ఇట్స్ ఎ ఫిక్షన్.
ప్రాపర్ మైథలాజికల్ ఫిక్షన్స్. మీ టీం ఏంటండి, అంటే రైటింగ్ టీం గురించి కానీ, అంటే మీ డిస్కషన్ టీమ్స్ గురించి కానీ? రైటింగ్లో మణి గారని, సో హీస్ బీన్ విత్ ఇట్ లైక్ 3.5 years. దానికి బిఫోర్ కూడా ఒక 1 year దీని మీద ఐడియాతో వీ బోత్ ట్రావెల్డ్. దెన్ ఆయన వచ్చాక అక్కడ నుంచి ఒక 2-3 years పట్టింది. సో దెన్ అగైన్ శ్రీకర్ ప్రసాద్ గారు కూడా లాస్ట్ మినిట్లో కొన్ని అనుకొని ఈ చేద్దాం అని దెన్ వీ అగైన్ పుట్ ఇట్ అప్ ఇన్ ఎ నైస్ వే. అండ్ గ్రేట్ వే కనిపిస్తుందండి. అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ విజువల్స్, ఎస్పెషల్లీ ఆ బర్డ్ షాట్ అవన్నీ చూస్తుంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీని తెలుగులో ప్రజెంట్ చేశారనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. And one last question అండి. రితిక, లాస్ట్ క్వశ్చన్. ఈ పాన్ ఇండియా మూవీలో మీకు ఈ అవకాశం రావడం ఎలా ఉంది? సీనియర్ యాక్టర్ శ్రీయ లాంటి శ్రీయ హీరోయిన్తో కలిసి నటించడం, తేజతోని మనోజ్తోని ఒక బిగ్ ప్రాజెక్ట్లో నటించడం ఎలా ఉంది? How is working in this big project? Because Manoj sir is the greatest. I'll say thank you for the question. Thank you for the question. I think this is my second project after Ashoka Vanam, and I'm so glad that Karthik Garu gave me this opportunity to be part of Mirai. And I remember Karthik Garu narrating me the story, and at that very moment I was like, I want to be a part of this. My character, the story, everything is just so amazing, and working with such an amazing cast and crew, the production, my co-actors, everyone, Teja, Manoj Garu, Shriya ma'am, Jagu sir, everyone. It was so much, there was so much to learn from all of them from on screen, and I had a blast and amazing experience, and I'm so glad and grateful to be a part of this project, and this Mirai being my second project after Ashoka. What was challenging for you? Would be the Telugu, because the Telugu that I'm speaking in this movie is not just like a conversational Telugu which we speak day to day, which I try to understand as much as I can, but this is slightly different, so that was the challenge. Karthik garu. Shriya ma'am, Yeah, one Karthik question garu. for you. One question for Shriya ma'am. Okay. Yes. Ma'am, you are so beautiful and glamorous. So, what is the reason for choosing mother character in this? Again, tricky question. So when I heard the narration, Karthik Garu had a very one-line, simple narration. The first time, no? And it changed. But I love the film. I love the story. And I think every character is interesting to do. I don't see it as a mother or any character. It's just a beautiful, very powerful character. And I wanted to be part of this film. It takes a lot to produce, direct, and be part of a film like that, write a film like that. And I mean, again, I'm repeating myself, but all the actors who are part of the film, it takes a lot. 2 years, Teja and Manoj, they have put in, and it's a very powerful film. And I think as an actor, what is more important? To be in a beautiful film and a strong character. And it's all of that. తేజ గారు సార్ శ్రేయ గారిని లవ్ చేస్తున్నారు కదా, మీ కళ్ళల్లో అసలు అలాగా తన్మయ గారి ఈస్ ఇన్ లవ్ విత్ యూ. లుక్ ఇట్ ఇస్ రొమాంటిక్ ఐస్ ఫుల్. తేజ గారు ఒక క్వశ్చన్ అండి సార్, మీకు హనుమాన్ తర్వాత ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది, ఇండియా లెవెల్లో బాగా పాపులారిటీ వచ్చింది, ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. మీరంటే టైం తీసుకుంటున్నారు, 2 years అయిపోయింది ప్రాజెక్టు, హనుమాన్ రిలీజ్ ఆల్మోస్ట్ 2 years దగ్గరకు వస్తుంది. సో నెక్స్ట్ చేసే ప్రాజెక్టులు కూడా ఇలాగే పెద్ద ప్రాజెక్టులు చేస్తారు, అది త్వరగా ఫినిష్ చేయడం సరే ఏదైనా ఆ సినిమాకి ఎంత టైం పడుతుంది, ఆ సినిమాకి ఏం చేయాలి అనేది పూర్తిగా ఆఖరి నిమిషం వరకు చేస్తాం సార్. నాకేమీ ఆనందంగా లేదు 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు సినిమా చేయటం. బట్ అలా అని ఏదో తొందరగా అవుద్ది, క్విక్గా అవుద్ది అని మాత్రం ఏ సినిమా చేయండి సార్. సో కార్తిక్ గారు సార్, యాక్చువల్లీ లాస్ట్ ఆ రాముడి సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా హై ఇచ్చింది ఇన్ ట్రైలరే. మరి ఎవరిదన్నా స్పెషల్ రెఫరెన్స్ ఏమన్నా, స్పెషల్ అపీరెన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే టోటల్గా ఏమి రెఫరెన్స్ లేదండి? సో రామా ఇస్ రామా అంతే. హీరో స్పెషల్ హీరో రిఫరెన్స్ లేదండి. లేదండి, రాముడికి రెఫరెన్స్ లేదు. రాముడే. There is no actor doing it. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ తేజ గారు ఓకే,
తేజ గారికి అండ్ మనోజ్ గారికి ఇద్దరికి, అంటే మీ క్యారెక్టరైజేషన్స్ ఏదైతే ఉన్నాయో సో దానికి కాస్ట్యూమ్స్ కావచ్చు లేదంటే ఏదన్నా ఇవి కావచ్చు, ఎన్ని ట్రై చేశారు? లైక్ ఈ క్యారెక్టరైజేషన్కి ఎలాంటి పర్టికులర్ ఈ థీమే సెలెక్ట్ అవడానికి ఎన్ని కాస్ట్యూమ్స్ ఆర్ గెటప్స్ ఎన్ని ట్రై చేశారు? I had many trials. అందరూ అండి, మేమిద్దరమే కాదు, సినిమాలో అందరూ చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా కొత్తగా కనిపించాలి అని కార్తిక్ గారు పెట్టిన ఎఫర్ట్ చాలా ఎక్కువ. నేనైతే ఒక 15 ట్రయల్స్ ఈజీగా చేసి ఉంటా. అది మేకప్ కానీ, హెయిర్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ. అంటే అంత బిజీగా ఉండే అన్ని సినిమాలు చేసే జగపతి బాబు సార్తో కూడా ఒక 7-8 సార్లు చెప్పి ఏంట్రా ఏం తెస్తున్నారు మీరు అని అనిపించుకునే అంతవరకు చేసాం మేము. సో అందరూ ఇంత సహకరించి అందరూ ఆ ఎఫర్ట్ని అర్థం చేసుకున్నందుకు ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ అండి. యా, నేనైతే నా బట్టలు నేనే కుట్టుకున్నానండి. బాగున్నాయండి. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అంటే కార్తిక్ గారు 3 years బ్యాక్ హీ డిడ్ అ లాట్ ఆఫ్ ట్రయల్స్ అండి ఈచ్ క్యారెక్టర్కి. అండ్ ఆయన లుక్ బుక్ కానీ ప్రతిదీ వన్స్ ఆఫ్టర్ ద రిలీజ్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ హ్యాస్ టు కమ్ అవుట్ హౌ ఈ వర్క్. నాకు ఎంతో హోంవర్క్ పంపించారని. అండ్ రేఖా గారు డిడ్ ద కాస్ట్యూమ్, షీఈస్ ఫ్యాంటాస్టిక్. కార్తిక్ గారిని అర్థం చేసుకొని షీ మేడ్ ఎవ్రీబడి లుక్ డిఫరెంట్లీ గుడ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. ఓకే, సారీ అండి, నెక్స్ట్ మీట్లో డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరికి, కంగ్రాచులేషన్స్ ఫర్ ద ట్రైలర్. అండ్ సేవ్ ద డేట్ September 12th మిరాయి సూపర్ యోధా స్క్రీన్లో సెలబ్రేట్ చేసుకుందాం, థియేటర్లో సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ థియేటర్స్.